హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాలో హీరోయిన్ కి హీరోపై స్కూల్ డేస్ నుంచి క్రష్ ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అతనితోనే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటుంది. 3 ఇయర్స్ గా అతని ప్రేమ కోసం తప్పించిపోతున్న హీరోయిన్ స్టోరీయే ఇదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లిన్ ని చూపిస్తారు. ఆమె తన స్కూల్ ప్లే స్టేడియం కి వచ్చి తన పాస్ ని గుర్తు చేసుకుంటుంది. ఆ స్టేడియంలో హీరో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. చాలా మంది అమ్మాయిలు అతని కోసం చీర్స్ చేస్తూ ఉంటారు. దూరంగా నిలబడ్డ తన్ని తాను చూసుకుంటూ అడుగుతుంది, లిన్, ఒకవేళ నీకు ఇంకో ఛాన్స్ ఇస్తే 3 ఇయర్స్ బ్యాక్ నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా అని క్వశ్చన్ చేసుకుంటుంది. అప్పుడే మన హీరో సాంగ్ ఇచ్చాన్ మ్యాచ్ గెలుస్తాడు. గెలిచాక లిన్ అతనికి వాటర్ బాటిల్ ఇద్దామని వెళ్తుంటే ఆలోపే అతని గర్ల్ ఫ్రెండ్ అయిన సూ పరిగెత్తుకెచ్చి వాటర్ బాటిల్ ఇస్తుంది. ఆ బాటిల్ తీసుకున్న ఈచెన్ చాలా హ్యాపీగా ఆమె తల నిమురుతూ ఉంటాడు. దూరం నుంచి లిన్ ఇదంతా చూస్తూ చాలా బాధగా ఉండిపోతుంది. కట్ చేస్తే మనకి 3 ఇయర్స్ తర్వాత సీన్ చూపిస్తారు. ఇక్కడ లిన్ ఇంకా ఈచెన్ ఇద్దరు చాలా ప్యాషనెట్ గా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యాక ఈచెన్ ఒక్కసారిగా ఆమెను వదిలేసి పక్కన పడుకుంటాడు. ఎలిన్ పాపం ప్రేమగా అతన్ని టచ్ చేయబోతుంటే ఈచెన్ ఇమ్మీడియట్ గా లేచి కూర్చొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటే లిన్ బాధగా, మన పెళ్ళయి 3 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటికీ నాతో స్పెండ్ చేశాక నన్ను వెళ్ళిపోమ్మంటావేంటి అని అంటే ఈచెన్, మర్చిపోకు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే నిన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, నీ లిమిట్స్ లో నువ్వుండు అని చెప్పి అక్కడ టేబుల్ మీద హనీ వాటర్ పెట్టుంది, తాగు అని వెళ్ళిపోతాడు. లిన్ సాడ్ గా హనీ వాటర్ పట్టుకొని 3 ఇయర్స్ అయింది, నాకు హనీ ఎలర్జీ ఉందని కూడా ఇతనికి ఇంతవరకు తెలీదు అని కోపంలో ఆ హనీ వాటర్ మొత్తాన్ని తాగేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఈచెన్ ని చూపిస్తారు. అతను ఇప్పుడు ఒక పైలట్ అన్నమాట. తను వర్క్ కి రెడీ అవుతుంటే లిన్ సూట్ కేస్ తెచ్చిస్తుంది. ఈచెన్ సైలెంట్ గా తీసుకుని వెళ్తుంటే లిన్, నాకు డివోర్స్ కావాలి అని అంటే ఈచెన్ ఒక్క క్షణం ఆగుతాడు. బట్ ఏమి పట్టనట్టు అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో లిన్ ఇంకా డిసప్పాయింట్ అవుతుంది. మనోడు ఫుల్ యాటిట్యూడ్ కొడుతున్నాడు, బట్ నాకు మాత్రం ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది, బా 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 అని అడుక్కోవాల్సిందే. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో చూపిస్తారు. లిన్ కూడా అదే ఎయిర్లైన్స్ లో ఫ్లైట్ అటెండెంట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. లిన్ ఫ్రెండ్ యూరి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏయ్ అటు చూడవే, ఈ రోజు కెప్టెన్ సాంగ్ మనతో లంచ్ చేయడానికి వచ్చారు, పైగా అతని క్రష్ కూడా అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చిందట, ఇద్దరు కలిసి కూర్చున్నారు చూడు అని చెప్పగానే లిన్ చూసేసరికి ఈచెన్ సూతో కలిసి కూర్చొని తింటుంటాడు. యూరి కూడా లిన్ చేపట్టుకుని పద మనం కూడా వాళ్ళతో జాయిన్ అవుదాం అని తీసుకెళ్తుంది. పాపం లిన్ ఈచెన్ సూలని అక్కడ చూడగానే చాలా బాధపడుతుంది. ఆమె హ్యాండ్ షేక్ ఇవ్వబోతుంటే ఈచెన్ లేచి ఇమ్మీడియట్ గా తన్ని పరిచయం చేయబోతుంటే లిన్ మధ్యలోనే అడ్డం వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ పరిచయం చేసుకుంటుంది. అప్పుడు సూ, నీ గురించి ఈచెన్ చెప్పాడు, నువ్వు క్రూ మెంబర్స్ కి హెడ్ అంట కదా, చాలా హార్డ్ వర్కర్ అని అన్నాడు. ఆ తర్వాత సూ ఈచెన్ ఇంప్రెస్ చేయడానికి ఫుడ్ తెగ సర్వ్ చేస్తుంటే ఆమె ఫ్రెండ్ నాకు, అవునవును నువ్వు ఈచెన్ ని ప్రేమిస్తున్నావని మాకు తెలుసులే, ఇలా ఫుడ్ సర్వ్ చేసి నీ లవ్ ని చూపించకు అని టీజ్ చేస్తుంటే ఈచెన్ ఫ్రెండ్ కూడా, అవును 3 ఇయర్స్ తర్వాత కలిశారు, వెంటనే ఒకటైపోయారు అని అంటాడు. యూరి చెప్తుంది లిన్ తో, నీకో విషయం తెలుసా, మిస్టర్ సాంగ్ సూని పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. పక్కన వాళ్ళు వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ని పొగుడుతూ ఉంటే లిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. అది ఈచెన్ అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత సూ తినడం అయిపోయింది, ఈచెన్ నువ్వు నాకు ఎయిర్పోర్ట్ మొత్తం తిప్పి చూపిస్తానని ప్రామిస్ చేసావు కదా, పద వెళ్దాం అని అతని చేతిని పట్టుకుంటుంది. ఈ ఈచెన్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటాడు. అందరూ వెళ్ళిపోయాక లిన్ ఒక్కతే సాడ్ గా కూర్చొని తింటూ ఉంటుందా. కొద్దిసేపటికి ఈచెన్ మళ్ళీ అక్కడికి వస్తాడు. తన చేతిలో లైటర్ ఉంటుంది, బట్ స్టిల్ దాన్ని దాచిపెట్టి లిన్ తో మాట్లాడడానికి, నా లైటర్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు అని అంటే లిన్ పాపం ఈగర్ గా వెనక్కి తిరిగి, నీ జాకెట్ పాకెట్ లోనే ఉంటుంది చూడండి, ఎప్పుడు అక్కడే పెడతావు కదా అని అనగానే ఈచెన్ లైటర్ తీసి, సరే కానీ నువ్వు డివోర్స్ గురించి అడిగావు కదా, దాని గురించి క్లియర్ గానే ఆలోచించన్నావా అని అడిగితే లిన్ ఏదో చెప్పబోతుంటే సో వెనక నుండి ఈచెన్ ని పిలుస్తుంది. ఇక అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లిన్ ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఏవో చెత్త తింటూ ఇల్లంతా నాశనం చేసి ఉంటుంది. అది చూసి లిన్ చిరాకొచ్చి, మమ్మీ నువ్విక్కడేం చేస్తున్నావు అని అంటే ఆవిడ, ఏంటే అలా అడుగుతున్నావు, నేను చూడ్డానికి కూడా రాకూడదా అని అంటే లిన్, డబ్బుల కోసం వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నా దగ్గర రూపాయి కూడా లేదు అని అంటే, అయితే నా అల్లుడి దగ్గరికి వెళ్ళమంటావా అని అంటే లిన్, మీకు అర్థం కావట్లేదా, మేమిద్దరం డివోర్స్ తీసుకుంటున్నాం అని చెప్పగానే ఆమె షాక్ అయ్యి, ఏంటి కానీ ఎందుకు, ఈచెన్ నిన్ను చీట్ చేశాడా, వాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను అని అంటే లిన్, అలాంటిదేం లేదులే మీరు వెళ్ళండి అని అరుస్తుంది. అంతలోనే లిన్ కి సడన్ గా వాంతులు అవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ పట్టుకుని, ఏంటే నువ్వు ప్రెగ్నెంటా అని అడగగానే లిన్ షాక్. ఆమెను మెల్లగా లేపి సోఫాపై కూర్చోబెట్టి, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ లిన్, నీ కడుపులో సాంగ్ ఫ్యామిలీ వారసుడు పెరుగుతున్నాడు, దీని వల్ల మన ఫ్యామిలీకి చాలా బెనిఫిట్ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను మీ అన్నయ్యకి వదినలకి గుడ్ న్యూస్ చెప్పేసి వస్తాను అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ లో లిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే అందులో పాజిటివ్ ఉంటుంది. ఆ కిట్ పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చుని ఒకటే ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఈచెన్ వస్తాడు. రాగానే లిన్, నేను నీతో మాట్లాడాలి అని అంటే ఈచెన్, మీ మమ్మీ డబ్బులు మళ్ళీ అడుగుంటుంది కదా, ఎంత కావాలి అని చెక్ బుక్ తీసి అమౌంట్ రాసి చెక్ ఇస్తూ, ఇది సరిపోతుందా ఇంకా కావాలా అని అంటాడు. లిన్ సాడ్ గా,
విషయం అది కాదు అని అంటుంటే ఈచెన్‌కి ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ డౌట్ వచ్చి చేతిలో ఉంది చూసి ఏది అదొకసారి ఇవ్వు అని చేయి చాస్తాడు. అతను ఆ ప్రెగ్నెన్సీ కిట్ చూస్తూ ఉంటే ఆమె ఒక్కటే భయపడుతూ ఈవెన్ దో మనం అగ్రీమెంట్ మీద కపుల్ అయినా కూడా నేను ఇన్నేళ్లలో నీ ఒక్కరితోనే స్పెండ్ చేశాను. ఈ బిడ్డ ఖచ్చితంగా నీదే. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే అని చెప్తుంటే అతను కలుగజేసుకొని నాకు నీపై నమ్మకం ఉంది. నువ్వేం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటే ఆమె చెప్తుంది నేను బేబీని ఉంచుకోవాలనుకుంటున్నాను. నా బేబీకి ఒక సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి. అలా అని చెప్పి బేబీని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని నాతో టై చేసుకోవాలని లేదు. ఒకవేళ నీకు ఈ బేబీ వద్దనుకుంటే నేను ఫోర్స్ చేయను. బట్ నాకు ఒక 1 మిలియన్ డబ్బులు ఇవ్వు. నేను ఈ బిడ్డను హ్యాండిల్ చేసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత 15 డేస్ కి సీన్ చూపిస్తారు. అక్కడ పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న పేరెంట్స్ ని చూసి మనసులో 15 డేస్ అవుతుంది. ఈచెన్ నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు. అతనికి నిజంగానే ఈ బిడ్డను పెంచడం ఇష్టం లేదా అని ఆలోచిస్తూ ఉంటే అంతలోనే అక్కడికి యూరి వచ్చి సాంగ్ సూల ఎంగేజ్మెంట్ గురించి నీకు చెప్పాను గుర్తుందా? అది నిజమే కాబోలు. ఇదిగో చూడు మిస్టర్ సాంగ్ సూ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాడంట అని అంటూ వీచాట్ లో సూ చేసిన పోస్ట్ చూపిస్తుంది. అది చూసి ఆమె చాలా బాధపడుతుంది. అదే టైంలో ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఈచెన్ ఆమెకి 1 మిలియన్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడనమాట. దాంతో ఇంకా డిప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత ఈచెన్ ఇంకా అతని ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ కెఫ్టేరియా దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్ సోషల్ మీడియాలో సూ పోస్ట్ చేసిన ఫోటో చూపించి ఓహో మీరు అఫీషియల్ అయిపోయారా అని అంటాడు. మనోడేం పట్టించుకోకుండా ఫోన్ చూస్తే అందులో లిన్ ఫ్లైట్ అటెండెంట్ గా కాకుండా గ్రౌండ్ సర్వీసెస్ కి షిఫ్ట్ అయింది అని ఉంటుంది. అది చూసి షాక్ అయ్యి ఫ్రెండ్ అడుగుతాడు హెడ్ ఫ్లైట్ అటెండెంట్ అయిన మిస్ లిన్ ఎందుకు గ్రౌండ్ సర్వీసెస్ కి షిఫ్ట్ అయింది అని అంటే అతను మేబీ ఆమెకి ఫ్లయింగ్ మీద బోర్ కొట్టుంటుంది. అయినా నీకెప్పటి నుంచి ఫ్లైట్ అటెండెంట్ స్కెడ్యూల్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నీకోసం నేను సూనే నీ ఫ్లైట్ కి అటెండెంట్ గా మార్చేశాను అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే మనోడు కదా నచ్చక మొహం తిప్పుకుంటాడు. అప్పుడే ఫ్రెండ్ దూరంగా ఉన్న లిన్ ని చూసి అది లిన్ కదా తన పక్కనున్న పర్సన్ ఎవరు అని అడుగుతాడు. అది చూసిన ఈచెన్ కొంచెం ముందుకెళ్లి లిన్ ఏం చేస్తుందో చూస్తుంటాడు. లిన్ ఒక డేట్ తో ఉంటుందన్నమాట. అతను పరిచయం చేసుకుంటూ మిస్ లిన్ మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని అడిగితే లిన్ నాకేం పెద్ద డిమాండ్స్ లేవు. నా బిడ్డకు ఒక రెస్పెక్టెడ్ ఐడెంటిటీ ఇచ్చే అబ్బాయి అయితే చాలు అని అంటే ఆ పర్సన్ ఏంటి నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్ వా ఇలా డేటింగ్ పేర్లతో మగాలతో ఆడుకుంటున్నావా అని నిలదీస్తే లిన్ మీరేం టెన్షన్ పడకండి. నా బిడ్డ బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యాక నేను డివోర్స్ ఇవ్వడానికి రెడీ. అంతేకాదు దానికి బదులుగా 1 మిలియన్ కంపెన్సేషన్ ఇస్తాను అని చెప్పగానే వాడి మనసులో ఆశ పుడుతుంది. ఏంటి 1 మిలియన్ కి ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుంటే పెళ్లి చేసుకోవడానికి నాకేంటి ప్రాబ్లం అనుకుంటూ లిన్ చేయి గట్టిగా పట్టుకొని మనమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు నీకోసం నేను ఈ బిడ్డకి ఐడెంటిటీ కూడా ఇస్తాను అని ఆమె చేయి పట్టుకొని ఎట్లా పడితే అట్లా మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. లిన్ అతని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అది చూసిన ఈచెన్ తట్టుకోలేక కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా ఆపు అని అరుస్తూ టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడున్న గ్లాస్ ని ఒకే ఒక్క చేత పగలగొట్టి పడేస్తాడు. దాంతో అతని చేతికి బ్లడ్ కూడా వస్తుంది. వాడు ఇంకా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఈచెన్ లిన్ చేయి పట్టుకొని ఫోర్స్ గా బయటికి తీసుకొస్తాడు. బయటికి వచ్చాక కోపంతో ఏంటిదంతా ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఆ 1 మిలియన్ కూడా నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని డివోర్స్ ఇవ్వడానికి ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నావా నీకోసం కాదా అని అంటే లిన్ నేను జస్ట్ నా బిడ్డకి ఐడెంటిటీ ఇవ్వాలనుకున్నాను అంతే. అప్పుడు ఈచెన్ సీరియస్ గా అయితే సరే నువ్వు బిడ్డకి జన్మనివ్వు ఆ ఐడెంటిటీ నేనే ఇస్తాను. ఇక నుంచి మనం డివోర్స్ తీసుకోవడం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటకి లిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతలోనే యూరి నుండి కాల్ వస్తుంది. ఆ రోజు నైట్ వాళ్ళ స్కూల్ రీయూనియన్ పార్టీ ఉందట ఖచ్చితంగా రావాలని చెప్తుంది. ఆ తర్వాత సీన్ రాత్రికి షిఫ్ట్ అవుతుంది. యూరి లిన్ ఇద్దరు కలిసి పార్టీకి వస్తారు. అక్కడ ఈచెన్ సూ నతుక్కొని కూర్చుని ఉంటాడు సార్ గారు. అది ఉండడం చూసి లిన్ షాక్ అవుతుంది. అందరూ డ్రింక్ చేయడానికి వైన్ గ్లాసెస్ తీసుకుంటూ ఉంటే సూ కూడా తీసుకుంటుంది కదా. అప్పుడు మనోడు ఆమె చేతిలోని వైన్ గ్లాస్ లాక్కొని సూ ఇది నీ హెల్త్ కి మంచిది కాదు అని చెప్పి కోల్డ్ వాటర్ ఇస్తాడు. అది చూసిన ఫ్రెండ్స్ నవ్వుతూ ఓహో ఇంకా పెళ్లి కాలేదు కానీ ఇప్పటి నుంచి పక్క హస్బెండ్ లో కేర్ చేస్తున్నావే అని టీజ్ చేస్తుంటే సూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ లిన్ సాడ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడు అందరు ఈచెన్ చూసి సూకి ఒక కిస్ ఇవ్వాలి అని ఒకటే కిస్ 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 అని అరుస్తూ ఉంటారు. అది విన్న లిన్ కి వాళ్ళిద్దరు కిస్ చేసుకున్న రొమాంటిక్ మూమెంట్స్ గుర్తుకొస్తాయి. అతను ఆమెతో ఎంత రొమాన్స్ చేసినా ఒకటే మాట చెప్పుంటాడు నువ్వు నా మనసులో ఉన్న సూ ప్లేస్ ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేవు అని. ఆ మాట ఆమె చెవులో మోగుతూనే ఉంటుంది. అందుకే ఆమె మనసు ముక్కలవుతుంది. కానీ ఈచెన్ మాత్రం కిస్ ఇవ్వకుండా ఒక్కసారిగా లేచి వైన్ మొత్తం తాగేసి తన కార్డ్ అక్కడ పెట్టి ఇది నా తరపున పార్టీ మీకే అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. సూ కూడా షాక్ అయ్యి నేను అతన్ని చూసొస్తాను లిన్ కూడా యూరుతో ఇప్పుడే వస్తానని వెళ్తుంది. బయటకు వచ్చిన ఈచెన్ నిలబడి స్మోకింగ్ చేస్తుంటే స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. అది చూసి అతనికి 3 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. యాక్చువల్ గా 3 ఇయర్స్ బ్యాక్ సడన్ గా సూ ఈచెన్ తో బ్రేకప్ చెప్పేసి అబ్రాడ్ వెళ్ళిపోయాక అతను ఒకటే తాగుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇలాగే స్నోఫాల్ లో ఫుల్ గా తాగి రోడ్డు పై నడుస్తూ కింద పడిపోయి ఉంటే అప్పుడు లిన్ గొడుగు పట్టుకొని వచ్చి అతన్ని పట్టుకుని పద నేను ఇంట్లో దించుతాను అని అంటే ఈచెన్ ఇంటి అడ్రస్ చెప్పి ఆమె ఒళ్ళోనే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ జ్ఞాపకాల్లో ఉన్నప్పుడే సూ అక్కడికి వచ్చి నువ్వు ఇందాక చేసిన పనికి అర్థం ఏంటి నువ్వు నన్ను కిస్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదా వేరే ఎవరినో ప్రేమిస్తున్నావా అని అడిగే
అనేసరికి అతను సైలెంట్ గా ఉంటే సూకి కోపం వచ్చి అతన్ని లాగి పెట్టి కొడుతుంది. అంతలోనే లిన్ వెనక నుండి వస్తుంది. సూ లిన్ ని చూసి ఆ అమ్మాయే కదా నువ్వు ఇష్టపడేది అని లిన్ దగ్గరికి వెళ్లి కొట్టబోతుంటే ఈచెన్ గట్టిగా వద్దని అరుస్తాడు. సో సూ కొట్టకుండా కోపంగా ఇద్దరిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కోపంగా వెళ్ళిపోయిందని ఈయన గారు కోపంగా లిన్ దగ్గరకు వచ్చి నేను నీ బిడ్డకి జన్మనివ్వమన్నాను. అంత మాత్రాన నా లైఫ్ ని కంట్రోల్ చేయొచ్చని అనుకోకు. నా పర్సనల్ మ్యాటర్స్ కి దూరంగా ఉండు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. లిన్ ఏడుస్తూ అక్కడే నిలబడి ఉంటే యూరి అక్కడికి వస్తుంది. ఆమెకు తెలియకుండా సీక్రెట్ గా కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంటే అది అబ్జర్వ్ చేసిన యూరి ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అని అంటే లిన్ మొత్తం చెప్తుంది. నాకు ఈచెన్ కి పెళ్ళైంది అని చెప్పగానే యూరి షాక్ అయ్యి ఏంటి పెళ్ళైందా, అది 3 years బ్యాక్ ఆ విషయం ఇప్పుడు నాకు చెప్తున్నావా, అసలు నువ్వు నన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావా లేదా అని అంటే లిన్ అది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే, ఎందుకు చెప్పడం, పైగా నేను ఇప్పుడు ఈచెన్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను అని బాధపడుతుంటే యూరి షాక్ అయ్యి పిచ్చిదానా, ఈచెన్ ఆ సూని మాత్రమే ప్రేమిస్తున్నారని నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఇంత భరిస్తున్నావు అని అడిగితే లిన్ ఏడుస్తూ నా బిడ్డకి వాళ్ళ నాన్న ఐడెంటిటీ దక్కడానికే అని అంటే యూరి బాధగా దానికోసం ఇవన్నీ భరిస్తావా అని లిన్ ని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత లిన్ తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే యూరి ఆమె కోసం ఫ్రూట్స్ తినడానికి స్నాక్స్ పట్టుకొస్తుంది. లిన్ ఎందుకే నేనే క్యాంటీన్ కి వెళ్ళి తింటాను కదా అని అంటే యూరి నువ్వు ప్రెగ్నెంట్ వి, హెల్దీ ఫుడ్ తినాలి, ఆ ఏదో ఈచెన్ ఎలాగో నీ కేర్ తీసుకోకపోతే ఏంటి నేనున్నాను కదా అని చెప్తే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు యూరి నీకు తెలుసా త్వరలోనే మనకి యాన్యువల్ ట్రైనింగ్ ఉంది, ఈచెన్ టీమ్ లోకి రావడానికి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంది, కానీ నువ్వేం భయపడకు, తన్ని వేరే గ్రూప్ కి పంపించే ప్లాన్ నేనే వేశాను అని అంటే లిన్ దాని అవసరం అంత లేదు యూరి, వాళ్ళెలా ఉన్నా నాకు అనవసరం అని అంటుంది. అంతలోనే లిన్ కాల్ రావడంతో బయటకు వస్తుంది. యూరి సైలెంట్ గా లిన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి సూని వేరే గ్రూప్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఆ తర్వాత నైట్ లిన్ ఇంటికి రాగానే ఈచెన్ గారు సోఫాలో సైలెంట్ కూర్చుని ఉంటారు. లిన్ ఇంత కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఈచెన్ నువ్వు నాతో ఏం చెప్పాలనుకోవట్లేదా అని అడిగితే లిన్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే ఈచెన్ ఈసారి ట్రైనింగ్ టీమ్ లీడర్ నువ్వే కదా, సూని వేరే గ్రూప్ కి మార్చడానికి బాగానే కష్టపడ్డావు అని అంటాడు. లిన్ ఆ పని యూరి చేసిందని అర్థం చేసుకుని అయితే సారీ తన్ని మళ్ళీ నీ గ్రూప్ కే మార్చేస్తాను అని అంటే ఈచెన్ గారు సీరియస్ గా దాని అవసరం ఏం లేదు, కానీ గుర్తు పెట్టుకో ఇకపై నా పర్సనల్ మ్యాటర్స్ లో జోక్యం చేసుకోకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. పాపం లిన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నెక్స్ట్ డే ట్రైనింగ్ స్టేషన్ లో లిన్ యూరి తమ మ్యాట్ సర్చ్ చేసుకుంటుంటే సూ తన ఫ్రెండ్ లీతో కలిసి అక్కడికి వస్తుంది. ఆ లీ కావాలని వినిపించేటట్టు నిన్ను వేరే గ్రూప్ కి మార్చారు కదా, అయినా మిస్టర్ ఈచెన్ నిన్ను తన గ్రూప్ కి పిలుచుకున్నాడు, నిజంగా తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అంటే అది విన్న లిన్ డిసప్పాయింట్ అవుతుంది. ఈ సూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ నిలబడుతుంది. అప్పుడు ఒక పైలట్ వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుంది, మీకోసం ఒక సీనియర్ పైలట్ ని కోచ్ గా ఇన్వైట్ చేశాం అని ఈచెన్ ని పిలిపిస్తాడు. ఈచెన్ కోచ్ డ్రెస్ వేసుకొని రావడం చూసి అందరూ షాక్. ఆ సూ ఫ్రెండ్ లీ షాక్ అయ్యి ఈయనేంటి కోచ్ గా వచ్చారు, నీతో పాటు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి కదా అని అంటే సూ ఫేస్ మాడిపోతుంది. యూరి లిన్ తో ఈచెన్ కావాలనే కోచ్ గా వచ్చాడు, సూ ప్లాన్స్ నుండి నిన్ను కాపాడడానికే, అతన్ని నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని మెల్లగా చెప్తుందా. ఆ ప్రేమ అన్న మాట వినగానే లిన్ ఫుల్ నర్వస్ అయిపోతుంది. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కరికి ఒక్కో పార్ట్నర్ అలాట్ చేస్తారు. లిన్ పేరు పెంగ్ అనే అబ్బాయితో వస్తుంది. అతను ఫుల్ హ్యాపీ అయిపోయి ఫ్రెండ్ తో రే ఈ రోజు నా లక్ తిరిగిపోయిందిరా, ఎలాగైనా లిన్ కి ప్రపోజ్ చేస్తాను అని అంటాడా. అది విన్న ఈచెన్ కి పిచ్చా కోపం వస్తుంది. ఎవరు పార్ట్నర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాక ఈచెన్ 100 సిటప్స్ తీయాలని ఆర్డర్ ఇస్తాడు. అందరూ వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. ఈ పెంగేమో సిటప్స్ తీస్తూ లిన్ కి దగ్గరగా వచ్చి డిన్నర్ కి ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈచెన్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాలర్ పట్టుకొని లేపి ఫోకస్ వర్క్ మీద ఉండాలి, వెళ్ళి యార్డ్ చుట్టూ 10 రౌండ్స్ కొట్టు అని ఆర్డర్ అయ్యగానే వాడు ఎందుకు సార్ అని అంటే ఎందుకంటే నేను నీ కోచ్ ని అని అంటాడు. దాంతో వాడు కోపంగా రౌండ్స్ కొట్టడానికి వెళ్తాడు. ఇప్పుడు లిన్ కి పార్ట్నర్ లేరు కదా, అందుకే మనోడు పార్ట్నర్ అవుతాడు. నీకు పార్ట్నర్ లేడు కాబట్టి నేనే నీతో సిటప్స్ తీస్తాను అని చెప్పి లిన్ ముందు పడుకొని సిటప్స్ తీస్తుంటాడు. పైగా ఎలా చేస్తుంటాడు తెలుసా, మస్తు క్లోజ్ గా వచ్చి అతను సిటప్స్ చేస్తుంటాడు కదా, లిన్ ఫేస్ పక్కకు తిప్పుకుంటూ ఉంటే మనోడు కావాలని ఫేస్ అటు తిప్పకు ఇటు తిప్పు అని చెప్పి మరీ చేస్తుంటాడు. లిన్ ఏమో పిచ్చ నర్వస్ అయిపోతుంది. అది చూసేసి ఆబ్వియస్లీ పిచ్చ జెల్సీ ఫీల్ అవుతుంది. దీని కడుపు మండిపోవాలి. ఇంకో పక్క ఇదంతా అతని ఫ్రెండ్ కూడా చూస్తాడు. అతను క్రూలో జరుగుతున్న ట్రయాంగిల్ ని చూసి ఒకటే ఎగ్జైట్ ఫీల్ అవుతుంటాడు. నెక్స్ట్ నైట్ అవుతుందా, ఈచెన్ కోపంగా లిన్ పట్టుకొని ఇంట్లోకి ఈడ్చుకొని వచ్చి బెడ్ మీద పడేసి ఆమె బట్టలు తీయడానికి ట్రై చేస్తాడు. ఆమె బట్టలు తీయడానికి ట్రై చేస్తూ ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. లిన్ అరుస్తూ ఏం చేస్తున్నావు నువ్వు, మనం ఆల్రెడీ ఇక ఇదంతా చేసుకోకూడదని మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఏంటిదంతా అని అంటే ఈచెన్ ఓ ఇప్పుడు నన్ను దూరం పెట్టడానికి నీ నోరు బానే వచ్చిందే, మరి ట్రైనింగ్ టైంలో ఆ పార్ట్నర్ నీతో ఫ్లర్ట్ చేస్తుంటే వాడిని రిజెక్ట్ చేయడానికి నోట్లో నుంచి మాట కూడా రాలేదే, పైగా నన్ను ఇగ్నోర్ చేసావు అని అంటే లిన్ నువ్వు ఇలా బిహేవ్ చేస్తే సూ ఏమనుకుంటుందో కొంచెమన్నా ఆలోచించావా అని అంటే ఈచెన్ ఓహో ఇప్పుడు నన్ను సూను ఒకటి చేసేసి నువ్వు సింగిల్ అని చెప్పుకుని తిరుగుతూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా అని
అనేసరికి లిన్ కోపంగా, ఏంటి మాటలు తిప్పకు, వేరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా అడ్వాంటేజ్ తీసుకున్నారని నీకు నచ్చలేదు కదా, అది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అని అంటే ఆ మాటకి ఈచెన్ సైలెంట్ అయిపోతాడు. అదే టైంలో సూ నుండి కాల్ రావడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె వద్దు ప్లీజ్, ఆమె అతని చెయ్యి పట్టుకొని నువ్వింకా నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు అని అంటే అతను ఆమె చెయ్యి విదిలించుకొని, నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇప్పటికే చాలా చేశావు, నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక కడుపులో బిడ్డ విషయానికి వస్తే నా బిడ్డ తల్లి ప్యూర్ కాకపోతే ఆ తల్లి నాకు అవసరం లేదు అని చెప్పి ఫోన్ లాక్కుని వెళ్ళిపోతాడు. ఈచెన్ తన జాకెట్ రూమ్ లోనే మర్చిపోవడంతో లిన్ అది ఇవ్వడానికి అతను వెనకాల వెళ్తుందా, ఆ బయటేమో ఈచెన్ సూ కలిసి మాట్లాడుకోవడం చూస్తుంది. ఆ సూ ఏడుస్తూ, నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఇప్పుడు నేను తిరిగి వచ్చాక ఆ లిన్ కి డివోర్స్ ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగితే ఈచెన్ ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఆ మాటకి సూ షాక్ అయి కావాలని అతనికి కిస్ చేస్తుంది. అది చూసిన లిన్ చాలా బ్రేక్ డౌన్ అయిపోయి అతని జాకెట్ అక్కడ పెట్టి కోపంగా వెళ్లిపోతుంటే ఈచెన్ చూసేస్తాడు. నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్ లో లిన్ వర్క్ చేసుకుంటూ ఉంటే సూ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తుంది. డైరెక్ట్ గా నేను ఈచెన్ నుంచి డివోర్స్ తీసుకోమంటే ఒప్పుకుంటావా అని అడిగితే లిన్ కూల్ గా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, మా మధ్య అలాంటి లవ్ ఏం లేదు అని అంటే సూ నాకు తెలుసు, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ వల్ల ఈచెన్ నిన్ను వదిలేలేకపోతున్నాడు, ప్లీజ్ అతనికి డివోర్స్ ఇచ్చేయ్, దీనికి బదులుగా నువ్వేది అడిగినా అది ఇస్తాను అని అంటే లిన్ ఇది నా ఒక్కదాని డెసిషన్ కాదు, నువ్వు వెళ్ళి ఈచెన్ తో మాట్లాడు, అతను డివోర్స్ కి రెడీ అయితే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి వెళ్తుంటే అదే టైంలో పక్కనున్న బోర్డు లిన్ మీద పడబోతుంది. అది చూసి సూ ఆమెను కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. దాంతో ఇద్దరి మీద పడుతుంది. నెక్స్ట్ సీన్ లో లిన్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుంది. లిన్ కి స్పృహ రాగానే నర్సు నీ మీద బిల్ బోర్డ్ పడింది, అదృష్టవశాత్తు ఏమీ కాలేదు అని అంటే లిన్ టెన్షన్ తో మరి నా బిడ్డ బానే ఉన్నాడా అని అడిగితే నర్స్ దాని గురించి ఇప్పుడేం చెప్పలేం, చెకప్ చేయాలి అని వెళ్తుంది. లిన్ వెంటనే ఈచెన్ కి కాల్ చేస్తుంది, కానీ ఈచెన్ నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను అని కట్ చేస్తాడు. తర్వాత యూరి హాస్పిటల్ కి వచ్చి లిన్ ని వీల్ చైర్ లో ఇంటికి తీసుకెళ్తూ నువ్వు హాస్పిటల్లో ఉన్నావనే విషయం నా దగ్గర దాచడానికి నీకెంత ధైర్యమే అని అంటే లిన్ నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదే అని అంటే ఆమె మరి ఆ ఈచెన్ గాడు ఎక్కడ చచ్చాడే అని అడిగితే లిన్ బిజీగా ఉన్నట్టున్నాడే అని అంటే యూరి సాకులు చెప్తున్నాడే, నువ్వు ఇక్కడే ఉండు, నేను రిసెప్షన్ నుంచి మెడిసిన్ తీసుకొస్తున్నాను అని వెళ్తుంది. అదే టైంలో సూకాలికి కూడా దెబ్బ తగులుంటుంది అనమాట. ఇదే హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది. ఈ ఈచెన్ ఉంటాడు కదా, ఈమె ఫోన్ చేస్తే కట్ చేసి ఆమెను మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం పాపం లిన్ చూస్తుంది. అతను ఎక్కడ చూసేస్తాడేమోనని లిన్ వీల్ చైర్ ని వెనక్కి తిప్పేసుకుంటుంది. ఈచెన్ సూతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పాపం లిన్ అది చూసి ఒక్కటే ఏడుస్తుంది. అప్పుడే యూరి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావే అని అంటే లిన్ నాకు ఇంటికి వెళ్ళాలనుందే, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటే యూరి పాపం ఆమెను హక్ చేసుకొని సరే పద వెళ్దాం అని అంటుంది. ఇటుపక్క ఈచెన్ సూని బయట పార్క్ కి తీసుకెళ్తాడు. సూ కావాలనే లిన్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే ఈచెన్ తనకేమైంది అని అంటే సూ ఏం లేదులే అని మనసులో, వీడికి ఆమె యాక్సిడెంట్ గురించి ఇంకా తెలియనట్టుంది, మంచిదే అయింది అనుకుంటుంది. అంతలో ఎయిర్పోర్ట్ పైలట్ స్టాఫ్ ఇంకా ఇంతకు ముందు ఆ పెంగ్ అని అతనున్నాడు కదా, వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే పెంగ్ మిస్ లిన్ మీద బిల్ బోర్డ్ పడి ఇదే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని విన్నాం, అందుకే తన్ని చూడడానికి వచ్చాం అని యాటిట్యూడ్ గా చెప్తుంటాడు. అది విన్న అతను షాక్ అయ్యి ఇదెప్పుడు జరిగింది అని అంటే పెంగ్ మీకు ఈ మాత్రం కూడా తెలీదా అని అడిగితే ఈచెన్ సూ వైపు చూస్తూ లిన్ హాస్పిటల్ అడ్మిట్ అయిందా అని అడిగితే పెంగ్ నవ్వుతూ నువ్వు ఇంతగా ఉందే, కెప్టెన్ సాంగ్ ఈ విషయమే తెలీదా అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. ఈచెన్ కోపంగా సూతో ఈ విషయం నీకు ముందే తెలుసా అని అంటే అది భయపడుతూ అని అంటుంది బొప్పిది, మరి నాకెందుకు చెప్పలేదు అని అంటే చెప్తామనుకున్నాను కానీ నీకు ముందే తెలిసేమో అనుకున్నా అని అంటే అతను కోపంతో వెళ్ళిపోతుంటే సూ ఆగు, నీకు ఇప్పుడు నా గురించి అవసరం లేదా అని అంటే అతను ఏం మాట్లాడకుండా సీరియస్ గా వెళ్ళిపోతాడు. అతను పరిగెత్తుకుంటూ పల్లికిలిచ్చి మరి వాడుగలు చూస్తాడు, కానీ లిన్ అక్కడ ఉండదు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే మా మమ్మీ ఇంట్లో అని అంటే నువ్వు అక్కడే ఉండు, నీతో మాట్లాడాలి వస్తున్నాను అని పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఫుల్ స్నోఫాల్ ఉంటుంది. ఇంట్లో కూడా వెళ్లకుండా ఇంటి బయట ఒకటే స్నోఫాల్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. లిన్ ఎంతకి రాదు, కాల్ చేస్తాడు లిఫ్ట్ చేయదు, కానీ మెసేజ్ చేస్తాడు ఫైనల్లీ నీతో హాస్పిటల్ మ్యాటర్ గురించి మాట్లాడాలి ప్లీజ్ అని అంటే లిన్ ఆ మెసేజ్ చూసి విండో నుంచి బయటికి తొంగి చూస్తే అతను చలిలో వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. అయినా సరే ఇంత కూడా పట్టించుకోకుండా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ విండో నుంచి చూస్తూ అయ్యో నా అల్లుడు బయట అంత చలిలో నిలబడ్డాడు, వెళ్ళి లోపలికి తీసుకురా అని అంటే లిన్ నిలబడితే ఏంటి, నేను అతనితో మాట్లాడను అని అంటే వాళ్ళ అమ్మ నువ్వు కోపంలో ఉన్నావని నాకు తెలుసు, కానీ అతను అనారోగ్యం పాలవుతాడు, వెళ్ళి తీసుకురా అని జాకెట్ ఇచ్చి పంపుతుంది. ఇంకొక అతను బయట నిలబడి ఉంటాడు కదా, వెనక నుంచి బొప్పొచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. వీడేమో అది లిన్ అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడా, కానీ వెనక్కి తిరిగి సూని చూడగానే ముఖం మాడి మసవుతుంది. ఇంకెవరిని ఎక్స్పెక్ట్ చేశాడో. సో అతని ముఖం మాడిపోయింది చూసి ఏంటి నేను లిన్ అనుకున్నావా అని అంటే ఈచెన్ నీకెందుకో వెళ్ళిక్కడి నుంచి అని అంటాడు. సో నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని అడిగితే అతను నేను నీకు ముందే బ్రేకప్ చెప్పేశాను, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటాడు.
దానికి ఆమె చేయి పట్టుకుని కానీ నువ్వింకా నన్నే కదా ప్రేమిస్తోంది అని చెప్తుంటే అతను ఆ చేతులు విదిలించుకొని నీకిదే లాస్ట్ టైం చెప్తున్నాను, మనం ఆల్రెడీ బ్రేకప్ చేసుకున్నాం అని చెప్పబోతుంటే ఆమె ఇమ్మీడియట్ గా అతనికి ఫోర్స్ గా కిస్ చేస్తుంది. ఎగ్జాక్ట్ టైం కి లిన్ వీళ్ళిద్దని అలా చూసేసరికి బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కానీ ఇతను మాత్రం ఆమెను వెనక్కి నెట్టేసి ఏం చేస్తున్నావు నువ్వు, మనకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, లిన్ ఇప్పుడు నా వైఫ్, వెళ్ళిక్కడి నుంచి అని అరుస్తాడు. సూ కూడా ఏడుస్తూ వెళ్లిపోతుంది. పక్కనకి తిరిగి చూస్తే అక్కడ లిన్ కాలి గుర్తులు చూసి షాక్ అవుతాడు. ఆమె బయటకు వచ్చిందేమోనని విండోకి చూస్తే లైట్స్ ఆఫ్ ఉండడంతో సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ డే లిన్ తన క్యాబిన్ లో ఉన్నప్పుడు యూరి ఆమె కోసం ఫుడ్ తీసుకొస్తుంది. లిన్ కళ్ళలో నీళ్లు చూసి ఏమైందే నీకు, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు అని అంటే ఆమె తోడ్చుకుంటూ ఏం లేదే, ఏదో నలుసు పడింది అని అంటే యూరి అబద్ధాలు చెప్పకు, ఆ హాస్పిటల్లో ఈచే నిన్ను చూడ్డానికి కూడా రాకుండా సూతో ఉన్నాడని నాకు తెలుసే, అన్ని ఊరికే వదలను అని కోప్పడుతుంటే లిన్ వద్దే ప్లీజ్ అతన్నేమనకు, నేను ఈ మ్యాటర్ ని ఇంతటితో వదిలేయాలనుకుంటున్నాను అని అంటే యూరి ఆమెను ప్రశాంతంగా తినమని చెప్పి డైరెక్ట్ గా సూ దగ్గరికి వెళ్తుంది. నీతో మాట్లాడాలి అని అంటే పక్కనే ఉన్న లీ అడ్డుపడి సూతో నీకేం పని అని అడుగుతుంది. దీనికేం పనో వీళ్ళిద్దరి మధ్యలో. యూరి సీరియస్ గా అసలు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, తనేమన్నా చిన్నపిల్లనా, నేను ఈచన్ గురించి మాట్లాడాలి అని అంటే లీ సోదాపు సూ మిస్టర్ ఈచన్ క్రష్ అని అందరికీ తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే సూలీతో పద వెళ్దాం అని అంటే యూరి గట్టిగా ఆగు, పక్కుడి హస్బెండ్ పై కన్నేసి ఇప్పుడెక్కడికి పారిపోతున్నావు అని సూని ముందుకు తూసేస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఇటు ఆఫీస్ లో ఉన్న లిన్ కి ఒక అటెండెంట్ వచ్చి యూరి సూ కొట్టుకుంటున్నారని చెప్పడంతో పరిగెత్తుకుంటే యూరిని ఆపి ఏం చేస్తున్నావే పద వెళ్దాం అని లాగి సూరికి సారీ చెప్తుంది. ఈ సూకి టైం దొరికింది కదా, కావాలనే లిన్ చంప చెల్లు మనిపించి ఎక్కువ యాక్టింగ్ చేయకు, నువ్వే తన్ని నాపై గొడవకు పంపించావని నాకు బాగా తెలుసు అని అంటే యూరి కోపంతో నోర్ ముయ్యవే డిప్ప కటింగ్, లిన్ కి ఈచన్ కి 3 years బ్యాక్ పెళ్ళైంది, ఇప్పుడు తను అతని బిడ్డకి తల్లి కాబోతుంది, వీళ్ళిద్దరి మధ్యలోకి రావడానికి నువ్వెవరు అని అంటే అదే విన్న సూ నోరెల్ల పెడుతుంది. మిగతా ఎయిర్ హోస్టెస్లు కూడా సూ ఏ థర్డ్ పర్సన్ అన్నమాట అని గుసగుసలాడుకుంటారు. మేడం గారి ముఖం తెల్లబడిపోతుంది. అప్పుడు యూరి సూతో ఇప్పుడేమైందే నీ నోటికి బెల్లంగడ్డ పెట్టుకున్నావా అని వెటకారం చేస్తే సూ కోపంతో ఆమె చంప పగలగొట్టి భర్త ప్రేమ దక్కని దాన్నేనే మిస్ట్రెస్ అంటారు, అది నేను కాదు లిన్ అని అరుస్తుంది. ఆ మాట వినగానే లిన్ కూడా సూని చంప మీద కొట్టి నోరు మూసుకోవాలంటుంది. ఈడ చంపలు బీక్కునేది బాగుంది. అంతలో అందగాడు సుందరాంగుడైన మన హీరో అక్కడికి వచ్చి గట్టిగా ఏం జరుగుతోంది ఇక్కడ అని అరుస్తారు. దాంతో అందరూ గప్ చుప్ సాంబర్బడి అని లిన్ వైపుకు చూసి నువ్వు నాతో పాటు బయటికి రా అని పిలిచికెళ్ళిపోతాడు. యూరి ఒకటే భయపడుతుంది ఈచెన్ తన ఏమంటాడో ఏమోనని. కానీ రూమ్ లోకి వెళ్ళాక ఈచెన్ బబ్బ అని అడుక్కుంటాడు. ఎందుకంటే మన హాస్పిటల్లో పెద్ద సీన్ చేశాడు కదా, అందుకే నిన్నటి విషయానికి నిన్ను క్షమాపణ అడగాలి, నువ్వు కూడా అదే హాస్పిటల్లో ఉన్నావనే విషయం నాకు అసలు తెలీదు అని అంటాడు. కట్టుకున్న పెళ్ళాన్ని పట్టించుకోకుండా పక్కోళ్ళని పట్టించుకుంటే ఇట్లనే ఉంటది, లిన్ పర్లేదులే అని అంటే అతను నేను నిన్న మీ ఇంటికి వచ్చాను నీకోసం, కొంపతీసి నువ్వేమన్నా బయటకొచ్చావా అని అడుగుతుంటే ఈ లోపే లిన్ కట్ చేసి నేను పడుకున్నాను, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తే అతను సరే ఇక నువ్వు ఇంటికెళ్ళు, ఇక్కడ సూ సంగతి నేను చూసుకుంటాను అని అంటే లిన్ నేను సూపై చేయి చేసుకున్నానని నీకు కోపంగా ఉందా అని అంటే ఈచన్ నాకు మీ ఇద్దరి మధ్య ఇలా గొడవలు జరగడం ఇష్టం లేదు అని చెప్తాడా. దానికామె ఎందుకు మీ మధ్య చిగురించే ప్రేమకి ఏదైనా భంగం కలుగుతుందని ఫీల్ అవుతున్నావా అని అంటే అతను నాకు దీని గురించి నీతో ఆర్గ్యూ చేయాలని ఇష్టం లేదు అని వెళ్లిపోతుంటే లిన్ సరే అయితే డివోర్స్ తీసుకుందాం, నాకు కూడా థర్డ్ పర్సన్ గా మారాలని అంత ఇంట్రెస్ట్ లేదు, ఎలాగో మన మధ్య ఫీలింగ్స్ లేవు కదా అని అంటే అతను ఇమ్మీడియట్ గా వెనక్కి తిరిగి అయితే మరి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటి అని అంటే ఆమె బిడ్డ సంగత అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్పడంతో సార్ గారు దేవదాస్ అయిపోయి రోడ్ల మీద తాగుతూ తూలుతూ ఉంటాడు. లిన్ అన్న వాటిలో టొయ్యి 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 అని చెవులలో మోగుతూనే ఉంటాయి. అంతలోనే ఒక స్పీడ్ గా వచ్చి అతన్ని గుద్దేస్తుంది. ఇటు ఇంట్లో ఉన్న లిన్ కి కాల్ వచ్చి ఈచన్ కి యాక్సిడెంట్ అయిందని తెలియడంతో పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్లేసరికి అతను అన్కాన్షియస్ లో ఉంటాడు. పక్కనే ఎవరు కూర్చుంటారు మన బొప్పి గారు. లిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే సూ డాక్టర్స్ ఫస్ట్ నాకే కాల్ చేశారు అందుకే వచ్చాను అని అంటుంది. కానీ ఈ మధ్యలోనే ఈచన్ స్పృహలో ఉండడు, బట్ ఎవరి పేరు కలవరిస్తాడు అనుకుంటున్నారు, సూ పేరు. అది విన్న లిన్ ఆబ్వియస్లీ చాలా బాధపడిపోతుంది. కానీ మరుక్షణమే మళ్ళీ లిన్ చేయి పట్టుకుని తన పేరు కలవరించడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి సూ అది చూసి తట్టుకోలేక 3 years బ్యాక్ నేను అతన్ని వదిలేసినప్పుడు కూడా ఇలాగే తాగి పడిపోయాడు అని అంటే లిన్ హా నాకు గుర్తుంది అని అంటుంది. సూ కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను, ప్లీజ్ నా కోసం ఈచన్ కి దూరంగా వెళ్లిపో, నీలాంటి అమ్మాయిని సాంగ్ ఫ్యామిలీ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు, అందుకే నా ఈచన్ ని నాకు ఇచ్చేయి అని ఒకటే బ్రతిమలాడుతుంటే లిన్ డెసిషన్ తీసుకొని సరే అంటుంది. సూ హ్యాపీగా నిజంగానా అని అంటే లిన్ కన్నీళ్లతో ప్రేమ దక్కని దాన్నే కదా మిస్టర్స్ అంటారు అని నువ్వన్నావు, అందుకే నేను ఈచన్ నుంచి దూరంగా వెళ్లిపోతున్నాను అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే సార్ గారికి స్పృహ రాగానే పక్కనున్న సూని చూసి నువ్విక్కడేం చేస్తున్నావు అని అంటే సూ నేను కాకపోతే ఇంకెవరుంటారు అని అంటుంది ఓవర్ యాక్షన్. ఈ
ఈచెన్ చుట్టూ వెతుకుతుంటే నువ్వు లిన్ కోసం వెతుకుతున్నావా అని అంటే ఈచెన్ ఏం చెప్పకుండా బెడ్ దిగి లిన్ కోసం వెళ్ళిపోతాడా. ఈ ఒకటే ఏడుస్తుంది. ఇటు లిన్ ఒక హాస్పిటల్ కి వస్తుంది. అప్పుడు యూరి కాల్ చేసి లీవ్ ఎందుకు తీసుకున్నావే, ఎక్కడున్నావు అని అంటే లిన్ చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చానే అని అంటే నీ హస్బెండ్ నీతోనే ఉన్నాడా అని అడిగితే లిన్ హా ఉన్నాడు అని అబద్ధం చెప్తుంది. అంతలోనే నర్స్ లోపలికి పిలుస్తుంది. డాక్టర్ క్యాబిన్ లో రిపోర్ట్స్ చూసి నీ బేబీ చాలా హెల్దీగా ఉందమ్మా, డెలివరీ కూడా నార్మల్ గానే అవుతుంది, అయినా కూడా నువ్వు అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావా అని అంటే లిన్ భారంగానే అవును అంటుంది. ఇంకో పక్క ఈచెన్ లిన్ కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్తాడా. అక్కడ యూరిన్ చూసి లిన్ ఎక్కడా అని అడిగితే ఆమె లిన్ ఎక్కడా, తను నీతో పాటు కలిసి హాస్పిటల్ కి వెళ్ళింది కదా అని అంటే ఈచెన్ షాక్ అయ్యి హాస్పిటలా అని దిగ్భ్రాంతికి గురవుతాడా. యూరి అప్పుడు అర్థమైంది తను మళ్ళీ నిన్ను కాపాడడానికి అబద్ధం చెప్పిందన్నమాట. ఆ సూతో గడపడానికి టైం సరిపోతుంది కానీ నా ఫ్రెండ్ కోసం మాత్రం కొంచెం కూడా టైం లేదు కదా నీ దగ్గర అని ఒకటే క్లాస్ వీక్తుంది. ఈచెన్ టెన్షన్ తో ఏ హాస్పిటల్ కి వెళ్ళింది అని అడిగితే యూరి సిగ్గుండాలి నీకు, ఏ హాస్పిటల్లో కూడా తెలీదా ఛీ అని తిడుతుంటే అప్పుడే ఈచెన్ కి లిన్ అన్న మాటలు గుర్తొస్తాయి. ఆ బిడ్డ నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అని అంటుంది కదా, సో ఎమ్మటే ఏదైనా చేసుకుంటుందేమో అనుకొని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. డాక్టర్ అబార్షన్ పేపర్స్ ఇస్తే లిన్ ఇష్టం లేకపోయినా సైన్ చేస్తుంది. బట్ దేవుని దయ వల్ల ఎగ్జాక్ట్ టైం కి ఈసారిగా డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఫామ్ పై లిన్ సైన్ చూసి గట్టిగా నా పర్మిషన్ లేకుండా నువ్వు అబార్షన్ ఎలా చేయించుకుంటావు అని గట్టిగా తిడుతూ ఆమెను ఇమ్మీడియట్ గా ఎత్తుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన ఈచెన్ పిచ్చ కోపంతో లిన్ ని తీసుకెళ్లి సోఫాపై పడేస్తాడు. లిన్ షాక్ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఈచెన్ ఏం చెప్పకుండా అతను కోడిప్పేసి ఆమె ఫేస్ పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. లిన్ అతన్ని వెనక్కి తోసేస్తుంటే అతని రెండు చేతులు గట్టిగా పట్టుకొని మర్చిపోయావా, మన మధ్య జరిగిన అగ్రిమెంట్ గుర్తులేదా, అబార్షన్ చేయించుకోవాలని ఆలోచించడానికి నీకెంత ధైర్యం అని నిలదీస్తే లిన్ కానీ మనకి డివోర్స్ అవ్వబోతుంది కదా నీకేంటి ప్రాబ్లం అని చెప్పగానే మనోడు కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేకుండా ఆమెని ఫోర్స్ గా కిస్ చేస్తుంటే ఇక ఆపడానికి ఏం చేయాలో తెలియక అతన్ని బైట్ చేస్తుంది. నేను ప్రెగ్నెంట్, నువ్వు చేసే ఈ బిహేవియర్ నీకు కొంచెమైనా అర్థం అవుతుందా అని అంటే అతను ఓ నీకు ఇంకా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కేరింగ్ కూడా ఉందా, ఆల్రెడీ అబార్షన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నావు కదా ఇంకేంటి ప్రాబ్లం అని ఆమె మీద మళ్ళీ ఫోర్స్ చేయబోతుంటే అతన్ని ఆపడానికి గట్టిగా చెప్తుంది. కానీ నేను ఈ బిడ్డని ఇప్పుడు ఉంచుకోవాలనుకుంటున్నాను అని అంటుందా. ఆ మాటకి అతను ఒక్కసారిగా వెనక్కి తగ్గి నేను ఒక దొంగని, నేను నిన్ను అనవసరంగా ఆ నుంచి దొంగలించాను అని ఒక్కటే ఏడుస్తుంటే ఈచెన్ అయితే విను, ఈ రోజు నుంచి నువ్వు నేను మాత్రమే ఉంటాం, ఆ మన మధ్యలోకి రాదు, నువ్వు అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఈ కొన్ని డేస్ చాలా అలసిపోయావు, రెస్ట్ తీసుకో, నేను కూడా వర్క్ నుంచి లీవ్ తీసుకుని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే ఆమె కళ్ళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో లిన్ ఈచెన్ లిన్ వాళ్ళ మమ్మీతో కలిసి ఒక రెస్టారెంట్ కి వస్తారా. అక్కడ వాళ్ళ అమ్మ ఈచెన్ ని చూడగానే అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి డిమాండ్ చేసి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక లిన్ చెప్తుంది మా అమ్మ నేను చాలా డిమాండ్స్ అడగొచ్చు, ప్లీజ్ ఇక నుంచి అవన్నీ చేయకండి అని అంటే ఈచెన్ నువ్వేం టెన్షన్ పడుకో నేను చూసుకుంటానులే అని అంటాడు. ముగ్గురు డిన్నర్ చేస్తున్నప్పుడు ఈచెన్ వాళ్ళ మమ్మీకి ఒక డైమండ్ బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చి ఇది మీకోసం అని అంటాడా. వాళ్ళమ్మ ఫుల్ హ్యాపీ అయిపోయి ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది కదా బాబు అని అంటే అదే టైం కి ఇదే రెస్టారెంట్ కి వెళ్తున్నా అతని ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను వీళ్ళ మాటలు దొంగతనంగా బయట నుండి వింటుంటాడు. వాళ్ళ మమ్మీ ఈచెన్ తో అల్లుడు గారు ఇది అడగడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, కానీ లిన్ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాలేదు, వాళ్ళ బ్రదర్ కి ఇంకా జాబ్ కూడా ఫిక్స్ కాలేదు, హాస్పిటల్ ఖర్చులు బాగా ఎక్కువైపోతున్నాయి అని అంటే లిన్ కోపంగా మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే వాళ్ళమ్మ ఏయ్ నువ్వు నోరు మూసుకో నేను నా అల్లుడితో మాట్లాడుతున్నాను అని లిన్ మీద చిరాకు పడుతుంటే ఈచెన్ పర్లేదు అత్తగారు ఆ ఖర్చులని నేనే చూసుకుంటానులే అని ఒక చెక్ ఇస్తాడు. వాళ్ళమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంటే దానికి లిన్ వద్దు అంటుంటే ఈచెన్ పర్లేదు వదిలే అని అంటాడు. ఇదంతా వింటున్న అతని ఫ్రెండ్స్ ఊకి కాల్ చేసి ఈచెన్ లిన్ లిన్ వాళ్ళ పేరాస్ అమ్మతో కలిసి డిన్నర్ చేస్తున్నారు, ఆవిడ లిన్ ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకుని ఈచెన్ దగ్గర డబ్బు లాగుతుంది అని చెప్పగానే సూకి పిచ్చ కోపం వస్తుంది. ఆ మ్యాటర్ లీకి చెప్తుంది. ఈ ఏమో ఏంటే ఆ లిన్ కి అంత ధైర్యమా, అయితే పద వెళ్లి బుద్ధి చెప్దాం అని అంటుంది. ఇంకో పక్క మమ్మీకి లిన్ వాళ్ళ నాన్న నుండి కాల్ రావడంతో మాట్లాడడానికి పక్కకి వెళ్తుంది. అప్పుడు లిన్ ఈచెన్ తో నువ్వు ఇంకా డివోర్స్ వద్దనే అనుకుంటున్నావా అని అంటే ఈచెన్ అంటే ఏంటి అని అడిగితే లిన్ అంటే నువ్వు ఒక సీనియర్ పైలట్ వి, ఫస్ట్ సాంగ్ గ్రూప్ కి వారసుడివి, నేనేమో ఒక నార్మల్ ఫ్లైట్ అటెండెంట్ ని, పిల్లయ్యాక కూడా మా అమ్మ ఇలాగే నీ దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటుంది, నాకు ఇదంతా ఇష్టం లేదు, అందుకే డివోర్స్ తీసుకోవడమే మంచిది అని అంటే ఈచెన్ సీరియస్ గా ఇక నీ సోద ఆపుతావా, నాకు వీటితో ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ ఫ్యామిలీ ఖర్చులని జీవితాంతం నేనే భరించగలను, ఫైనల్లీ డివోర్స్ అయితే ఇవ్వను అని చెప్తున్నప్పుడు ఈ ముగ్గురు అక్కడికి వచ్చి గట్టిగా అది ఎప్పటికీ జరగదు అని అరవగానే ఈచెన్ షాక్ అయ్యి మీరిక్కడేం చేస్తున్నారు అని అంటే నువ్వు ఇంకో అమ్మాయితో ఇక్కడ ఉన్నావు, నన్నేం చేస్తున్నావని అడుగుతున్నావా అని అంటుంది. మొగుడు పెళ్ళంతో ఉంటే దీనికేంటో నొప్పి, ఈచెన్ నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు అని అంటే ఫ్రెండ్ నేనే చెప్పాను, నీ మంచి కోసమే చెప్తున్నాను, ఈ అమ్మాయి తన ఫ్యామిలీని నీకు పరిచయం
చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంది అని అంటే అతను అరుస్తూ, నోర్మోయ్, లిన్ వాళ్ళ అమ్మని నేనే స్వయంగా డిన్నర్ కి ఇన్వైట్ చేశాను, వెళ్ళండి ఇక్కడ నుంచి, నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకు అని అంటే సూ తెగ ఫీల్ అయిపోతుంది. ఫ్యామిలీయా? ఈమె నీ ఫ్యామిలీ అయితే మరి నేనెవరిని అని అంటే ఈచెన్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను మర్చిపో, లిన్ ఇప్పుడు నా వైఫ్ అని అంటే లీ, ఏం మాట్లాడుతున్నావు ఈచెన్? ఈ డబ్బు ఆశపరులైన వీళ్ళ కోసం మా సూను వదిలేస్తావా అని అంటే ఫ్రెండ్ కూడా, లీ చెప్పింది నిజమే, నువ్వు సూ చిన్నప్పటి నుంచి నిబ్బా నిబ్బి ప్రేమికులు కదా అని అంటే ఈచెన్, చెత్త బాగకండి అని వార్నింగ్ ఇస్తున్నా కూడా వినకుండా సూ లిన్ వైపుకు తిరిగి, నువ్వెందుకే సైలెంట్ గా ఉన్నావు, ఈచెన్ ని వదిలేస్తానని అన్నావు కదా అని అంటే లిన్ కూల్ గా, ఆ క్వశ్చన్ ఈచెన్ అడుగు, తనే నన్ను తనతో పాటు ఉండమంటున్నాడు అని అంటే సూ కోపంతో సోదాపు అని కొట్టబోతుంది. ఈచెన్ సూ చేయి పట్టుకుని పక్కకు నెట్టేసి, అసలు నువ్వెవరు తన మీద చెయ్యి లేపడానికి, నీ హద్దుల్లో నువ్వుండు అని వార్నింగ్ ఇవ్వగానే అంతలో వాళ్ళ అమ్మ వచ్చి పరిస్థితి చూసి, ఏం జరుగుతుంది ఇక్కడ, నా కూతుర్ని ఎవరు వేధిస్తున్నారు అని అరుస్తుంటే ఆ ఫ్రెండ్, ఈవిడే లిన్ వాళ్ళ మమ్మీ ఈచెన్ దగ్గర డబ్బులు లాగడానికి వచ్చింది అని చెప్పగానే వాళ్ళ అమ్మ కోపంతో, నీకేంట్రా, నేను లిన్ మమ్మీని ఈచెన్ అల్లుడు, అది నా హక్కు అని అంటే లీ వెటకారంగా, తల్లి ఎలాంటిదో కూతురు అంతే, ఇద్దరు సిగ్గుమాలోళ్ళు అని అంటే వాళ్ళ అమ్మ కోపంతో లీని కొట్టబోతుంది. లిన్ పట్టుకున్న, అమ్మ ప్లీజ్ ఆపే, ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటే సూ ముందుకొచ్చి, నేను ఈచెన్ గర్ల్ ఫ్రెండ్ ని, నీ కూతురే మా ఇద్దరు మధ్యలోకి వస్తుంది అని చెప్పగానే వాళ్ళ అమ్మకు బీపీలేసి, చెత్త వాకే చెత్త మొకందానా, ఈచెన్ లిన్ను 3 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు, నువ్వెవరు మధ్యలో ఆపడానికి అని సూని కొట్టబోతుంటే లిన్ మళ్ళీ ఆపుతుంది. ఆ ఫ్రెండ్ ఈచెన్ తో, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు ఈచెన్, సూకి చాలా డబ్బులున్నాయి, నువ్వేమో సాంగ్ గ్రూప్ వారసుడివి, మీ ఇద్దరి జోడి పర్ఫెక్ట్, లిన్ ఒక నార్మల్ ఫ్లైట్ అటెండెంట్, సాంగ్ ఫ్యామిలీ ఆమెను ఎప్పటికీ ఒప్పుకోదు అని అంటే వాళ్ళ అమ్మ కోపంతో, రేయ్, నా కూతురు గురించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం రా అని వాడిని కొట్టడానికి చూస్తుంటే లిన్ ఆపబోతుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఆమెకే దెబ్బ తగులుతుంది. ఇక ఏం చేయలేక గట్టిగా అరుస్తూ, ఏంటిదంతా అని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఈచెన్ వాళ్ళమ్మ ఇద్దరు షాక్ అయ్యి వెంటనే లిన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. బయటేమో ఈ బొప్పిగాడు ఒకటే టెన్షన్ పడుతూ ఉంటాడు. మమ్మీ ఆ ముగ్గురి వైపు చూసి, మీ వల్లేనే నా కూతురికి గతి పట్టింది, నా కూతురికి ఏమైనా జరిగితే పోలీస్ కేసు పెడతాను అని వార్నింగ్ ఇవ్వగానే ఆ ఫ్రెండ్, మేము కూడా పోలీసులను పిలిపించి నువ్వు ఈచెన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని చెప్తాం అని అంటే ఈచెన్ లేచి ఆ ఫ్రెండ్ పై గట్టిగా అరుస్తూ, ఏం బాగుతున్నావురా నువ్వు, మీ ముగ్గురు ఇప్పుడే ఇక్కడ నుంచి దొబ్బేయండి, లేకపోతే నాకంటే డేంజరస్ గా ఇంకెవరిని చూడరు అని వార్నింగ్ ఇవ్వగానే ఆ ముగ్గురు సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుంటారు. ఆ తర్వాత లిన్ కి స్పృహ వస్తుంది. ఎదురుగా ఉన్న డాక్టర్ ని చూసి గుర్తుపడుతుంది. అతని పేరు జీమో అన్నమాట. అతను డల్ గా, నువ్వు ఇది తట్టుకోగలవో లేదో నాకు తెలీదు, కానీ నీకు యూటరస్ క్యాన్సర్ ఉంది అని చెప్పగానే లిన్ షాక్ అయ్యి కంగు తిని, మరి నా బిడ్డ తను బానే ఉన్నాడా అని అంటే అతను, ఇప్పటికైతే బానే ఉన్నాడు, కానీ నీ సర్జరీ తర్వాత ఉంటాడో లేదో చెప్పలేం అని అంటే లిన్ ఏడుస్తూ, సరే కానీ ప్లీజ్ ఈ విషయం నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి చెప్పకు అని అడగగానే అతను ఓకే అంటాడు. ఆ తర్వాత ఆమె హాల్లోకి రాగానే వాళ్ళ అమ్మ ఈచెన్ పరిగెత్తుకుంటూ వస్తారు. ఈచెన్ రాగానే, సారీ లిన్, నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయాను అని అంటే వాళ్ళ అమ్మ ఇదే ఛాన్స్ అనుకుని, నువ్వు లిన్ హస్బెండ్ వే, తనకి సపోర్ట్ గా ఉండాలి, ఇప్పుడు దీని మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవరు భరిస్తారు, పైగా నేను లిన్ ని ఇకపై ఒంటరిగా ఉంచలేను, మేమిద్దరం ఉండడానికి ఒక ఇల్లు కొనివ్వు, అక్కడ నేను తను చూసుకుంటాను అని అంటుంది. వామ్మో, ఇది బొప్పి సంఘానికి మెంబరు. ఈచెన్ ఏమో, మీరేం టెన్షన్ పడకండి, అంతా అరేంజ్ చేస్తాను అనగానే వాళ్ళమ్మ హ్యాపీ అయిపోయి, నేను తినడానికి ఏమైనా తెస్తాను అని వెళ్తుంది. అప్పుడు లిన్ ఈచెన్ తో, మా అమ్మ మాటలు పట్టించుకోకు, నువ్వేమి ఇల్లు కొనాల్సిన అవసరం లేదు, అయినా మీ ఫ్రెండ్ చెప్పింది నిజమే, నా రేంజ్ నీకు సరిపోదు, సో నాకు డివోర్స్ ఇచ్చేయి అని చెప్పగానే ఈచెన్ సీరియస్ గా, నేను అస్సలు అలా చేయను, అందరికి నువ్వు నా వైఫ్ వి అని అనౌన్స్ చేస్తాను అనగానే లిన్ షాక్ అవుతుంది. ఆ తర్వాత సీన్ లో ఈచెన్ లిన్ ని తన సాంగ్ ఫ్యామిలీ ఒక పార్టీకి తీసుకొస్తాడు. లిన్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటే ఈచెన్, ఇది సాంగ్ ఫ్యామిలీ పార్టీ, సిటీలోని రిచ్ పీపుల్ అంతా ఇక్కడికే వస్తారు, ఈ రోజు అందరి ముందు నువ్వు నా వైఫ్ అని అనౌన్స్ చేస్తానంటే ఆమె టెన్షన్ తో, కానీ నేను ఒక నార్మల్ ఫ్లైట్ అటెండెంట్ ని, నన్ను నీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు అని అంటే అతను కొంచెం టెన్షన్ పడుకొని భరోసా ఇస్తాడా. ఇంకో పక్క ఈచెన్ పేరెంట్స్ మిస్టర్ అండ్ మిసెస్ సాంగ్ ఆ పార్టీలో ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయిలు, మిస్టర్ ఈచెన్ ఈ రోజు తన వైఫ్ ని అనౌన్స్ చేయబోతున్నారని విన్నాం, నిజమేనా అంటే ఆ అమ్మాయి సూయ అయి ఉంటుంది కదా, తనే కదా ఆయన లెవెల్ అని అంటే వాళ్ళ అమ్మ నవ్వుతూ, అవును తను కాకపోతే ఇంకెవరుంటారు అంటుంది. అప్పుడే ఈచెన్ లిన్ ని తీసుకొని వచ్చి, మమ్మీ డాడీ ఈమెని కలవండి, ఈమె నా వైఫ్ లిన్ అని పరిచయం చేయగానే వాళ్ళిద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ అమ్మాయిలో ఒకటి, లిన్ అంటే ఇది ఏ ఫ్యామిలీ అని అడిగితే ఇంకొక అమ్మాయి, నాకు తెలుసు, మిస్టర్ ఈచెన్ ఎయిర్లైన్స్ లో పనిచేసే ఫ్లైట్ అటెండెంట్, ఇతన్ని తన వాళ్ళలో వేసుకున్నట్టుంది అని వెటకారం చేస్తుంటే వాళ్ళ డాడీ కోపంతో, ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి నీకెంత ధైర్యం రా అని అడిగితే ఈచెన్, ఏం మాట్లాడుతున్నారు డాడీ, ఈ అమ్మాయి నా వైఫ్, మీకు తెలుసు కదా మమ్మీ, మేమిద్దరం 3 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాం
అని అంటే వాళ్ళమ్మ తెలుసు, కానీ ఆ అమ్మాయి ఒక ఫ్లైట్ అటెండెంట్ అని నాకు తెలీదు అని చెప్పగానే ఈచన్ గట్టిగా మీరేమనుకున్నా సరే లిన్ ఇప్పుడు నా వైఫ్, నా బిడ్డకి తల్లి కాబోతుంది అని చెప్పడమే ఆలస్యం. వాళ్ళందరూ షాక్. ఆ అమ్మాయిలో కొత్తైతే నాకు ఇలాంటి అమ్మాయిల గురించి బాగా తెలుసు, బాగా ఉన్నోళ్ళని బుట్టలో వేసుకుని బురిడి కొట్టించి పిల్లల పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగుతారు అని చెప్తే ఈచన్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ లిన్ వైపుకి తిరిగి ఏయ్ చెప్పబే, నా కొడుకు నుండి దూరంగా వెళ్ళడానికి నీకెంత డబ్బు కావాలి అని అంటే లిన్ కూడా కోపంగా నేనేం అలాంటి దాన్ని కాదు, ఈచన్ నన్ను వెళ్ళిపోమ్మంటే నేనే వెళ్ళిపోతాను, నాకేం డబ్బుపై ఆశ లేదు అని అంటే వాళ్ళ నాన్న ఈచన్ తో నువ్వు ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వకపోతే నేను సాంగ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళేస్తాను అని వార్నింగ్ ఇవ్వగానే మనోడు గింత కూడా దేకకుండా కూల్ గా సరే వెళ్ళేయండి, నాకు మీ ఆస్తిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి లిన్ని తీసుకెళ్లబోతుంటే ఈ బొప్పు అక్కడికి వస్తుంది. ఆమెను చూసి వాళ్ళ అమ్మ పిక్చర్ హ్యాపీ అయిపోయి అమ్మా వచ్చావా, రా నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని అంటే సారీ అంకుల్, సారీ ఆంటీ, రావడం కాస్త లేట్ గా అయింది, కానీ లేటెస్టే కదా, ఈచన్ ఆల్రెడీ తన వైఫ్ ని అనౌన్స్ చేసినట్టున్నాడే అని అంటే వాళ్ళ అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు ఈ చెత్త అమ్మాయి నా కోడలు కాలేదు, నా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు అని అంటే ఈ తెగ ఫీల్ అయిపోతుంది హ్యాపీగా. ఈచన్ మమ్మీ ఏం మాట్లాడుతున్నాను మీరు అని అంటే వాళ్ళ నాన్న చూడ్రా, అబ్రాడ్ లో ఉన్నంత వరకు ఈ డ్రామా ఓకే, కానీ ఇప్పుడు తను తిరిగి వచ్చింది కాబట్టి నువ్వు డివోర్స్ ఇవ్వడమే మంచిది, అయినా నేను ఫ్యామిలీతో మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి ఫిక్స్ చేశాను అని చెప్పడమే మనోడు సీరియస్ గా నేను ఆల్రెడీ ఆమెకి బ్రేకప్ చెప్పాను, ఈ పెళ్లి చేసుకోను అని అంటే వాళ్ళ నాన్న వినడు. సూతో నువ్వేం భయపడకమ్మా, ఈచన్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, వాడికి బుర్రలో పేడ ఎక్కువ ఉంది కాబట్టి నిన్నే మా సాంగ్ ఫ్యామిలీ కోడల్ని చేసుకుంటాం అని భరోసా ఇస్తాడు. అప్పుడు ఈచన్ సూతో నువ్వు అసలు మా పేరెంట్స్ కి ఏం మంత్రం వేసావో అర్థం కావట్లేదు, నీకెందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వెటకారంగా మంత్రం నేను కాదు, ఈ లిన్ నీపై వేసింది, ఆ రోజు రెస్టారెంట్ లో ఈ లిన్ మమ్మీ బిడ్డని అడ్డు పెట్టుకుని నీ దగ్గర డబ్బులు అడగడం నేను కళ్ళతో చూశాను, అయినా నువ్వేమతోనే ఉండాలనుకుంటున్నావా అని అంటే వాళ్ళ అమ్మ షాక్ అయ్యి అంటే ఇది పొప్పిలా నటిస్తుందన్న మాట, నా కొడుకు దగ్గర డబ్బుల కోసమే ఉందనే విషయం నాకు ముందే తెలిసే అని లిన్ తో ఇప్పుడెందుకే నోరు మూసుకున్నావు, ఈచన్ దగ్గర డబ్బులు లాగావని అందరి ముందు చెప్పే ధైర్యం నీకు లేదా అని అంటే లిన్ ధైర్యంగా అవును ఈచన్ నాకు 2 మిలియన్స్ ఇచ్చాడు అని చెప్తుంటే కోపంతో ఏ హక్కుతో నువ్వు నా ఈచన్ దగ్గర డబ్బులు తీసుకున్నావు అని నిలదీస్తుంది. దానికి లిన్ నేను దానికి అర్హురాలని ఈచన్ కనిపించింది కాబట్టి ఇచ్చాడు అని చెప్తే కోపంతో లిన్ ని చంపదెబ్బ కొట్టడానికి చేయలేపుతుంది. కానీ లిన్ చేపట్టుకొని ఆమెని వెనక్కి నెట్టేస్తుంది. అది చూసి వాళ్ళ పేరెంట్స్ కోపంతో మా కోడలపై చేయలేపడానికి నీకెంత ధైర్యమే అని అరుస్తుంటే లిన్ గట్టిగా మీ ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నాను, నేను ఈచన్ లీగల్లీ మ్యారీడ్, అంతేకాదు నేను ఈచన్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను, కాబట్టి చట్ట ప్రకారంగా నేనే మీ కోడల్ని అని చెప్పడమే ఆలస్యం. వాళ్ళిద్దరు తేలేస్తారు. వాళ్ళమ్మ కోపంతో ఆ పిల్ల ధైర్యం చూడండి, మనకే ఎదురు సమాధానం చెప్తుంది అని అంటుంది. ఇంతసేపు వీళ్ళు అనరాని మాటలు అని ఈ చెల్లింతో పద ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి బయటికి తీసుకొచ్చి కోపంతో అసలు నువ్వు అక్కడేం మాట్లాడుతున్నావు, నా దగ్గర డబ్బులు తీసుకున్నానని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటే లిన్ దాంట్లో తప్పేముంది, ఆ డబ్బుల వల్ల నేను నీతో ఉన్నానన్నది నిజం అని అంటే అతను బాధపడతాడు. కానీ నేను నిన్ను మన బిడ్డని అందరికి పరిచయం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వెందుకు ఇలా చేసావు అని అంటే లిన్ నువ్వు మంచి ఉద్దేశంతో తీసుకొచ్చావని నాకు తెలుసు, కానీ మీ పేరెంట్స్ ని చూసావు కదా, వాళ్ళు నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు, అందుకే నువ్వు మళ్ళీ ఈ రిలేషన్ గురించి ఆలోచించు, ఇక మన చివరి కలయిక ఇదే అని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లిన్ సర్జరీ గురించి మాట్లాడడానికి ఆ డాక్టర్ జీమో దగ్గరికి వస్తుందా. అతని రిపోర్ట్స్ చూసి నీకు క్యాన్సర్ ఉన్నమాట నిజమే, కాకపోతే కీమోథెరపీ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకి డేంజర్, అందుకే నా మాట విని అబార్షన్ చేయించుకో అని చెప్తూ లిన్ షాక్ అయ్యి కొన్ని రోజులు టైం అడుగుతుంది. ఈ లోపే అతను సరే నేను డ్రాప్ చేస్తానని తనతో పాటు బయటకు వస్తాడా. వీళ్ళిద్దరు బయటకు వస్తున్నప్పుడే ఒక కాంపౌండర్ స్ట్రెచర్ ని వేగంగా తీసుకొని వస్తుంటాడు. జీమో లిన్ ని కాపాడడానికి తన వైపుకి లాక్కుంటాడు. అదే టైంలో చెకప్ కోసం అక్కడికి వచ్చిన సూలి లిన్ జీమో కలిసి ఉండడం చూసి ఇదే ఛాన్స్ ను వాడుకొని ఫోటోలు తీసేసి అక్కడ నుంచి జంప్ జటాక్ అవుతారు. ఆ తర్వాత ఒక బార్లో ఈచన్ తన ఫ్రెండ్స్ తో కలిసి లిన్ జ్ఞాపకాల్లో తాగుతూ తూలుతూ ఉంటాడు. ఆ ఫ్రెండ్ చెప్తాడు నువ్వు ఇంకా లిన్ చుట్టూనే తిరుగుతున్నావా, ఇక్కడ రోజు నీకోసం ఏడుపు కొట్టి దానిలాగా ఎడుతూనే ఉంది, ఆ లిన్ కి మాత్రం నీ గురించి అసలు లెక్కలేదు, అందుకే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ సూపే పెట్టేసేయి అని అంటే ఈచన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ తాగుతుంటాడు. నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్టున్నాడు. మళ్ళా అంతలో సూజీమో లిన్ ఉన్న ఫోటోని తీసుకొచ్చి వీచాట్ లో పోస్ట్ చేసేసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ ని క్రియేట్ కూడా చేసేస్తారు. అది చూడగానే ఈచన్ షాక్. అక్కడే ఉన్న ఒక ఫ్రెండ్ నవ్వుతూ ఈ పిల్ల చాలా తెలివైందిరా, రోజుకొక బాయ్ ఫ్రెండ్ ని మారుస్తుంది అని చెప్పడమే ఆలస్యం. మనోడికి ఆమె గురించి తెలుసు కదా, పిచ్చా కోపం వచ్చి వాడి మూతి పట్టుమని పగలగొడతాడు. అతన్ని ఆపడానికి ఫ్రెండ్ గారు పక్కకు తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే ఈచన్ ఒక రెస్టారెంట్ కి వచ్చినప్పుడు దూరంగా లిన్ జీమో కలిసి మాట్లాడుకోవడం చూస్తాడు. అతను లిన్ కి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయదు. మనోడు కళ్ళల్లో కోపం మామూలుగా లేదన్నమాట.
ఇక్కడ. కోపంతో వాళ్ళిద్దరు ముందుకొచ్చి నా ఫోన్స్ కి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు అని నిలదీసేసరికి ఆమె గింత కూడా దొరకకుండా చాలా లేట్ అయింది. డేటింగ్ ఆఫీస్ క్లోజ్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఈచెన్ కోపంగా ఆమె చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్లబోతుంటే జీమో అడ్డుపడి ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు అని అంటే అతను ఇది మా ఇద్దరు పర్సనల్ మ్యాటర్, నువ్వు మధ్యలో రాకో అని లిన్ని లాగుతుంటే లిన్ పర్లేదు జీమో, ఫస్ట్ ఈ మ్యాటర్ ని క్లియర్ చేసి నిన్ను మళ్ళీ కలుస్తాను అంటే మనోడు కోపంతో ఆమె చేయి లాక్కుని ఈడ్చుకొస్తుంటాడు. లిన్ అతని చేయి విడిపించుకొని ఎందుకు పిలిపించావు అని అంటే ఈచెన్ ఇప్పుడు యాటిట్యూడ్ ఇస్తున్నావా నాకు అని అంటే ఆమె ఏం చేయాలి, నన్ను బాధ పెట్టినోడి ఫేస్ చూసి స్మైల్ చేయమంటావా అని చెప్పగానే అతను కోపంతో అవునా, నన్ను చూస్తే స్మైల్ రావట్లేదు కానీ ఎవడో ఒక అనామకుని చూడగానే స్మైల్ తెగొచ్చేస్తుందే, పల్లి కలిసి నవ్వుతున్నావు అంటే ఆమె ఈచెన్ అతను నా డాక్టర్ అని అంటుందా. అతను కోపంతో డాక్టరా అయితే ఉండు చూపిస్తా అని ఫోన్ తీసి అందులో ఉన్న ఫోటో చూపిస్తూ డాక్టర్లతో ఇలా హక్ చేసుకుని మరి ఉంటారా, ఇదేంటిది అని అంటే లిన్ కొంచెం కూడా భయపడకుండా నువ్వు ఈ ఫోటోని నమ్ముతున్నావా అని అడిగితే నేను నమ్మాలా వద్దా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆమె నువ్వు ఆల్రెడీ నమ్మేశావు, ఇక నన్నెందుకు క్వశ్చన్ చేయడం అని అంటే అతను కోపంతో లిన్ చెప్తున్నా విను, ఏ మగవాడు కూడా తన భార్య వేరే మగవాడితో తిరుగుతుంటే చూస్తూ ఉండలేడు అని అంటే ఆమె కూడా అవునా కరెక్టే, ఏ ఆడది కూడా తన భర్త ఇంకో ఆడదాంతో తిరుగుతుంటే కూడా చూడలేవదు అని చెప్పి వెళ్లిపోతుంటే అతను వెనక్కి లాగి ఆమెను గట్టిగా పట్టుకుని వాడు నిన్ను హక్ చేసుకుంటున్నప్పుడు నువ్వెందుకు వాడిని రిజెక్ట్ చేయలేదు, ఎందుకు హక్ చేసుకున్నావు అని ఫోర్స్ గా ఆమెను ఒకటే కిస్ చేస్తూ ఉంటే ఆమె కోపంతో అతని దవడ మీద ఒకటి బీకొచ్చేస్తుంది. ఇదంతా దూరం నుంచి సూ చూస్తుంది. ఇంత దారుణాన్ని చూసి పాపం సూ కూడా బాధపడుతుంది. అంతే ఆ సూ డివోర్స్ పేపర్స్ తీసుకుని దొంగతనంగా ఈచెన్ ఆఫీస్ కెళ్లి అక్కడున్న స్టాంప్ తీసుకుని ఆ డివోర్స్ పేపర్ పై సైన్ వేసేస్తుంది. ఇప్పుడు చూస్తానే ఈచెన్ ని నా నుంచి ఎలా లాక్కుంటావో అని మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ డే సూ డైరెక్ట్ గా లిన్ దగ్గరికి వెళ్లి డివోర్స్ పేపర్స్ చూపిస్తూ ఈచెన్ డివోర్స్ ఇచ్చి ఓకే చెప్తే వదిలేస్తా అన్నావు కదా, ఇదిగో డివోర్స్ పేపర్స్ పై సైన్ చేసేశాడు అని చెప్పగానే లిన్ షాక్ అయ్యి కానీ అతని ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అదంటే సూ ఎందుకంటే రోజు ఒక బాయ్ ఫ్రెండ్ ని మర్చిని ఇలాంటి క్యారెక్టర్ లెస్ దాంతో మాట్లాడడం అతనికి ఇష్టం లేదు అని చెప్పగానే ఆ మాట విన్న లిన్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆమె నోస్ నుంచి ఒకటే బ్లడ్ కారుతుంటే సూ కూడా అది చూసి షాక్ అయ్యి ఏమైంది నీకు అని అడుగుతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో జీమో లిన్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటాడు. నువ్వు అబార్షన్ చేయించుకోక తప్పదు అని చెప్తూ అబార్షన్ పేపర్స్ ఇస్తాడు. ఈచెన్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటావా అని అంటే లిన్ ఏడుస్తూ వద్దు అని చెప్పి సైన్ చేసేస్తుంది. లిన్ బయటికి రాగానే సూ వచ్చి ఏమైంది బానే ఉన్నావా అని అడిగితే లిన్ బాధగా నువ్వు అనుకున్నదే జరిగిందిలే, నా బిడ్డ ఇక లేడు అని చెప్పి సైన్ చేసిన అబార్షన్ పేపర్ కాపీని సూకిస్తుంది. ఇప్పుడు ఈచెన్ నన్ను ఇష్టపడడానికి ఎలాంటి రీజన్ లేదు, ఇక డివోర్స్ అంటావా అది నేనే మేనేజ్ చేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనగానే సూ హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా. లిన్ మాత్రం ఏడుస్తూ తన ఫ్రెండ్ యూరికి కాల్ చేసి హాస్పిటల్ కి పిలుస్తుంది. ఆ తర్వాత సూ ఆఫీస్ లో ఉన్నప్పుడు లీకి అబార్షన్ పేపర్ చూపిస్తుంది. దానిపై లిన్ సైన్ చేసి ఉండడంతో ఆమె హ్యాపీ అయిపోయి ఎంత మంచి న్యూస్ చెప్పావే, ఇప్పుడు ఈ చెన్ నీవాడే అని అంటే సూ లిన్ ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని నేను అనుకోలేదే, మేబీ ఆమె ఈ చెన్ని ప్రేమించలేదేమో, ఏదేమైనా పార్టీ చేసుకోవాలి పుష్ప, నేను తినడానికి ఏమైనా తెస్తాను అని వెళ్తుందా. అప్పుడే ఈ చెన్ అక్కడికి వచ్చి సూ ఎక్కడా అని అంటే లీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, సూకి సారీ చెప్పడానికి వచ్చావా, నీ వల్ల తను ఎంత బాధపడిందో నీకేమైనా తెలుసా అనండి ఈచెన్ నువ్వెవత్తి మధ్యలో అని వెళ్ళిపోతుంటే లీ ఎక్కడికి వెళ్తున్నావు, లిన్ దగ్గరగా కాస్త ఇది చూడు అని అబార్షన్ పేపర్స్ ఇస్తూ నువ్వెవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నావు, ఆవిడ ఆల్రెడీ అబార్షన్ పేపర్స్ పైన సైన్ చేసేసింది అని అనగానే ఈచెన్ ఆ పేపర్ చూస్తాడు కదా, పాపం మనోడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇమీడియట్ గా హాస్పిటల్ కి పరిగెడతాడు. ఆమె హాస్పిటల్ రూమ్ లో ఉన్నప్పుడు ఈచెన్ పరిగెత్తుకుంటూ వచ్చి మన బిడ్డ ఎక్కడ అని అంటే లిన్ నువ్వు చాలా లేట్ అయిపోయావు, అబార్షన్ అయిపోయింది అని అంటే ఈచెన్ కి పిచ్చ కోపం వస్తుంది. వాట్ అబార్షన్ అయిపోయిందా, నా పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయించుకోవడానికి నీకెంత ధైర్యం అని అంటే సో నీకు కూడా ఇదే కదా కావాల్సింది, నువ్వేగా నన్ను ఒక క్యారెక్టర్ లెస్ దాని అన్నావు అని డివోర్స్ పేపర్స్ చూపిస్తూ అంటుంది. ఈచెన్ దానిపై తన స్టాంప్ ఉండడం చూసి షాక్ అయ్యి నేను అసలు వీటిపై స్టాంప్ చేయలేదు అని అంటే ఆమె ఏడుస్తూ ఈచెన్ నేను వేరే మగాడితో ఇన్వాల్వ్ అయ్యానని నువ్వు అనుమానం పడ్డావో అప్పుడే మన ఇద్దరి మధ్య రిలేషన్ క్లోజ్ అయిపోయింది అని బాధపడుతూ చెప్తుంటే అతను ఆమె చేయి పట్టుకుని ప్లీజ్ నేను నిన్నేదన్నది ఆవేశంతో అన్నది, మనసులో నుంచి రాలేదు, నేను నిన్నెప్పటికీ కోల్పోవాలనుకోవట్లేదు, నాకు నువ్వు కావాలి అని చెప్తే ఆమె అతని చేతులు విదిలిచ్చి ప్లీజ్ నేను అలసిపోయాను నన్ను ఒంటరిగా వదిలేయి అని అనగానే అతను చాలా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత యూరి లిన్ని ఇంటికి తీసుకెళ్తూ నిజంగానే జాబ్ కి రిజైన్ చేస్తున్నావా అని అంటే ఆమె అవును కొన్ని రోజులు నాకు వీటన్నిటికీ దూరంగా ఉండాలనుంది అని ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఈచెన్ ఆఫీస్ లో ఒక ఫ్లైట్ అటెండెంట్ ని లిన్ ఇన్ని రోజులుగా డ్యూటీకి ఎందుకు రావట్లేదు అని అంటే ఆమె లిన్ రిజైన్ చేసింది అని చెప్పడమే
వెళ్ళడమే ఆలస్యం. అతను షాక్ అయ్యి ఇమిడియట్ గా కాల్ చేసి నన్ను అడగకుండా ఎందుకు రిజైన్ చేసావు అని అంటే, నేనేమన్నా నీ పని మనిషినా ప్రతిదీ చెప్పి చేయడానికి అని కట్ చేస్తుంది. అతను కోపంతో ఫోన్ ని బద్దలు కొట్టి పడేస్తాడు. కట్ నెక్స్ట్ సీన్ లో ఈచెన్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు లిన్ జీమో మాట్లాడుకోవడం చూస్తాడు. జీమో లిన్ తో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సర్జరీ చేయాల్సిందే, కానీ దీని వల్ల నువ్వు లైఫ్ లో ఎప్పటికీ తల్లివి కాలేవు. ఈ గ్యాప్ లో ఈచెన్ నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు అతనితో ఉన్న రిలేషన్స్ అన్ని కట్ చేసుకో అని చెప్తుంటాడా. ఇదంతా విన్న ఈచెన్ కోపంతో ఊగిపోతూ అతను కాలర్ పట్టుకొని, అంటే నువ్వేనా లిని నాపైకి రెచ్చగొడుతుంది అని అరుస్తాడు. లిన్ అతన్ని ఆపుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అతను నా ఫ్రెండ్ అని చెప్తే అతను కోపంగా, ఓ ఫ్రెండా, అందుకే రోజంతా హాస్పిటల్లో ఉండి వీడితో స్పెండ్ చేస్తూ ఉన్నావు. ఒరిజినల్ గా ఆ ఫోటో ఫేక్ అనుకున్నాను, కానీ నిజంగానే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందన్నమాట. అందుకే నా బిడ్డను కూడా అబార్షన్ చేయించుకున్నావా అని చెప్తుంటే ఆమె కోపంతో దవడ చెల్లుమనిపిస్తుంది. నీకు నా బిడ్డ గురించి మాట్లాడే అధికారం లేదు అని చెప్తే అతను ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లి రా నాతో అని తీసుకెళ్తుంటే ఈ డాక్టర్ మధ్యలో అడ్డొస్తాడు. పాపం అతని దవడ కూడా బీకి ఆమె లాక్కెళ్లి తీసుకుపోతుంటే, నువ్వెందుకు ఇన్నోసెంట్ పీపుల్ మీద చేయి చేసుకుంటున్నావు అని అరుస్తుంది. అతను, ఇన్నోసెంటా, వాడిప్పుడు నీకు దూరంగా లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని కోపంతో ఆవేశంతో అరుస్తుంటే ఈ లోపే ఆమెకు స్పృహ తప్పి కింద పడిపోతుంది. డాక్టర్ ఆమెను పట్టుకోబోతే ఈచెన్ అతని చేతిని విదిలిచ్చేస్తాడు. అప్పుడు జీమో అరుస్తూ, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, తనకి క్యాన్సర్ ఉందనే విషయం కానీ నీకు తెలుసా, అబార్షన్ చేయించుకోవడం తన ఆప్షన్ కాదు, తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి అనగానే ఈచెన్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆమెను రూమ్ కి షిఫ్ట్ అవుతాడు. స్పృహ రాగానే నీళ్ల కోసం లేస్తుంది, కానీ బాటిల్ చేజారి కింద పడిపోతే ఆ సౌండ్ కి ఈచెన్ లోపలికొచ్చి, నువ్వు కూర్చోలిన్, ఇప్పటి నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంత జరుగుతుంటే నీకు క్యాన్సర్ ఉందన్న విషయం నాకెందుకు చెప్పలేదు, నేనంత పరాయి ఉన్నా అని అంటే ఆమె అతని చేతిని విదిలిచ్చేసి, దానికే అవసరం లేదు, ఎలాగో మనం డివోర్స్ తీసుకోబోతున్నాం కదా అని అంటే ఈచెన్, నేను ఆ పేపర్స్ పైన సైన్ చేయలేదు, అదంతా సువాడిన నాటకం, ప్లీజ్ ఇంకొక ఛాన్స్ ఇవ్వు, అంతా నేను సరి చేస్తాను, వరల్డ్ బెస్ట్ డాక్టర్స్ తో నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని బ్రతిమలాడతాడు. అప్పుడు లిన్, సర్జరీ తర్వాత నేను ఎప్పటికీ తల్లిని కాలేను, నీకు వారసుని ఇవ్వలేను అని అంటే ఈచెన్ ఎమోషనల్ గా, అయితే ఏంటి, నాకు పిల్లలు లేకుండా కూడా నేను బ్రతకగలను, నువ్వు ఉంటావు కదా నాకు అన్నప్పుడు అతనికి పాస్ట్ గుర్తొస్తుంది. పాస్ట్ లో వీళ్ళిద్దరు ఒకసారి కిస్ చేసుకుంటే ఆమె చూసి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు సూ ఈచెన్ ని నెట్టేసి కోపంగా అడుగుతుంది, నువ్వు అసలు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నేను 3 years బ్యాక్ నిన్ను వదిలేసి వెళ్లిపోయాననే కదా అని అంటే అతను అవును అంటాడు. పాప మా మాటకి ఆమె బాధపడుతుంటే సూ అడుగుతుంది, మరి ఇప్పుడు డివోర్స్ ఇవ్వచ్చు కదా అని అంటే అతను, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్, ఎలా ఇవ్వను అని అంటాడు. అది ప్రెసెంట్ లో గుర్తు చేసుకుని, ఒకవేళ నాకు నిజంగా ఎవరిదైనా అవసరం ఉంటే అది నీది మాత్రం కాదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అనగానే అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ మమ్మీ ఫుడ్ తీసుకొని వస్తుంది. టిఫిన్ ఓపెన్ చేయగానే లిన్, ఈ ఫుడ్ ఈచెన్ పంపించాడు కదా అని అంటే మమ్మీ లేదు నేనే తీసుకొచ్చాను అంటుందా. లిన్, అబద్ధం చెప్పకు, ఇది ఈచెన్ ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్ అని నాకు బాగా తెలుసు, అతను నా కోసం తరచూ ఆర్డర్ చేసేవాడు అని అంటుంది. యాక్చువల్ గా బయట ఈచెన్ తనకి టిఫిన్ బాక్స్ ఇస్తూ లిన్ ఆ విషయం చెప్పొద్దని చెప్పుంటాడనమాట. సో వాళ్ళ అమ్మ అంటుంది, అయితే ఏంటమ్మా, నీపై ఇంత కేర్ తీసుకునే మంచి హస్బెండ్ దొరికినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటే లిన్, కానీ మమ్మీ గుర్తు పెట్టుకో, మేము డివోర్స్ తీసుకోబోతున్నాం, మా మధ్య ఉన్నదల్లా బిడ్డ మాత్రమే, ఇప్పుడు అది లేనప్పుడు ఈ రిలేషన్ కి అర్థం ఏంటి అని అంటే సరిగ్గా అప్పుడే ఆ సూ ఇంకా అతని ఫ్రెండ్ కలిసి వస్తూ బయట నుంచి లిన్ ఇంకా వాళ్ళ అమ్మ మాటలు వింటారు. వాళ్ళ అమ్మ ఏమో, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావే, నువ్వు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావు, ఆ ఛాన్స్ వాడుకుని ఈచెన్ సింపతితో డబ్బులు తీసుకో అని అంటుంది. ఈమె ఎక్కడిదో కానీ లిన్, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, నిజమే చెప్తున్నానే, డబ్బులు లేకుండా నీ సర్జరీ ఎలా జరుగుతుంది అన్నప్పుడే సూ ఇంకా ఫ్రెండ్ లోపలికి వస్తారు వెటకారంగా. అందుకేనా అంత ఈజీగా అబార్షన్ చేయించుకున్నావు, ఈచెన్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగడానికి అని నిలదీస్తుంది. ఈ సూ ఫెవికాల్ కాదు ఫెవిక్విక్, అతుక్కుంది పోనే పోట్లేదు. వాళ్ళ మమ్మీ ఏమో, నా కూతురు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యమే అని అరిస్తే సూ, ఎవరెంత అనారోగ్యంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం అని లిన్ని బలవంతంగా పైకి లేపడానికి ట్రై చేస్తుంది. పాపం ఆమెకి పిచ్చ పెయిన్ వస్తుంది. అప్పుడే ఈచెన్ లోపలికి వచ్చి సూని పక్కకి నెట్టేసి లిన్ని తన వైపుకు లాక్కుంటాడు. లిన్ని ముట్టుకోవడానికి మీకెంత ధైర్యం, అసలు ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు అని సూపై అరుస్తుంటే ఫ్రెండ్ మధ్యలో దూరి, కూల్ అవ్వు బ్రో, మీ ఫాదర్ చెప్పారని మేము ఇక్కడికి వచ్చాం, నువ్వు తిరిగి రాకపోతే సాంగ్ ఫ్యామిలీ ఆస్తిని నీకు కొంచెం కూడా ఇవ్వరంట అని అంటే ఈచెన్ కోపంతో, నాశనం అయిపోని ఆ సాంగ్ గ్రూప్ అండ్ దాని ఆస్తి పాస్తులు, నాకు అవేం అవసరం లేదు అని అరుస్తుంటే సూ, ఏం మాట్లాడుతున్నావు ఈచెన్, వీళ్ళ కోసం నువ్వు నీ ఫ్యామిలీకి ఎగెనెస్ట్ గా వెళ్తావా అని అంటే ఈచెన్, ఫస్ట్ సోదాపు ముందిది చెప్పు, ఆ డివోర్స్ పేపర్స్ పై నా ఆఫీస్ స్టాంప్ వేసింది నువ్వేనా అని అడగగానే ఈ బొప్పి ముఖం దానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియక ఎల్లబెడుతుంది నోరు. ఈచెన్ సీరియస్ గా, నువ్వు గనక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే జైలుకు పంపిస్తాను, జాగ్రత్త, గెట్ అవుట్
అని వార్నింగ్ ఇవ్వడంతో సూ కోపంతో ఈ లిన్ కోసమే కదా ఇదంతా చేస్తున్నావు, దీని కథ ముగిస్తాను అని పక్కనే ఉన్న మెటల్ బాటిల్ తీసుకొని కొట్టడానికి పోతుంది. ఈచెన్ అడ్డు రావడంతో అతని తలకి బలంగా తగిలి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. లిన్ భయంతో ఏడుస్తూ లేపడానికి ట్రై చేస్తుంటే జీమా అక్కడికి వస్తాడు. పాప ఆమె ఏడుస్తూ అతన్ని ప్లీజ్ కాపాడమని వేడుకుంటుంది. ఆ తర్వాత అతను అన్కాన్షియస్ గా ఉంటాడు. లిన్ పక్కన కూర్చుని ఒకటే ఏడుస్తుంటే సూ వచ్చి ఈచెన్ ని చూస్తూ ఇదంతా నీ వల్లే జరిగిందే అని లిన్ని కొట్టబోతుంది. ఇది బంక. అప్పుడు ఆ ఫ్రెండ్ ఆమె చేతిని పక్కకి నెట్టి ఇంకా నీకు బుద్ధి రాలేదా, అతని పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే అని అరుస్తాడు. ఈ లోపే ఈచెన్ కి స్పృహ వస్తుంది. సూ ఒకటే హ్యాపీగా కోలుకున్నావా ఈచెన్, నిన్ను మిస్ అయ్యాను అని అంటే ఈచెన్ ఆమె వైపు చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. సూ జూయి షాగ్. సూకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆ ఫ్రెండ్ గా నేను గుర్తున్నానా ఈచెన్ అని అంటే అతను లేదంటాడు. ఆ తర్వాత లిన్ వైపు చూసి నువ్వు లిన్ కదా, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు అని అంటే సూ ఏడుస్తూ నీకు లిన్ గుర్తుందా కానీ నేను గుర్తులేనా అని అంటే ఈచెన్ అరుస్తూ ఎవత్తువే నువ్వు, నా నుండి దూరంగా ఉండు, నీ నుంచి వాసన వస్తుంది, లిన్ నా పెళ్ళాం అని అంటాడు. ఆమెను గుర్తు పెట్టినందుకు సూ పిచ్చి దానిలా అరుస్తుంటే ఆ ఫ్రెండ్ గాడు అక్కడి నుంచి పాపం తీసుకెళ్తాడు. తర్వాత ఈచెన్ తన బెడ్షీట్ సరి చేసుకుంటూ ఉంటాడా. అప్పుడు ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా భయపెట్టి ఎలా పాసిబుల్ రా, నీకు నేను గుర్తులేను కానీ లిన్ను గుర్తుందా అని అంటే అతను నవ్వుతూ రే మూసుకోరా అన్ని గుర్తున్నాయిలే అని అంటే అతను నాకు తెలుసురా దొంగదవా నువ్వు డ్రామా చేస్తున్నావని, కానీ ఒకవేళ డాక్టర్ లిన్ కి నిజం చెప్పేస్తే అని అంటే అతను నువ్వుండగా అది ఎలా జరుగుతుందిరా అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో ఒక డాక్టర్ ఈచెన్ ని చెకప్ చేసి రిపోర్ట్స్ చూస్తూ అతని తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ దెబ్బ మెమరీ లాస్ అయింది అని చెప్పి వెళ్తాడు. యాక్చువల్ గా డాక్టర్ కి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇదంతా చేసింది ఆ ఫ్రెండ్ గాడే అన్నమాట. అప్పుడు జీమో అక్కడికి వస్తాడు. ఈచెన్ కి సుస్తుపడుతుంది. వామ్మో విన్న డ్రామా కనిపెట్టేస్తాడు ఏం పాడో అని టెన్షన్ పడుతుండే లిన్ ఈచెన్ తో. ఇతను డాక్టర్ ఫెంగ్ జీమో నీ ట్రీట్మెంట్ కోసం పిలిపించాను అని చెప్తే ఈచెన్ టెన్షన్ తో వద్దు అతన్ని దూరంగా ఉండమను, నేను అతని దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోను, ఇతను నా ఎనిమి అని నా ఫ్రెండ్ చెప్పాడు అని అంటాడు. ఆ జీమో ఏమో హార్ట్ బీట్ చెక్ చేయడానికి ముందుకు వస్తుంటే ఇందాక చెక్ చేసిన డాక్టర్ వచ్చి ఏదో సాకుతో అతను పక్కకు తీసుకెళ్తాడు. లిన్ ఆపడానికి ట్రై చేస్తుంది. ఈచెన్ తలనొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేసి లిన్ తన పక్కనే ఆపేసుకుంటాడు. తర్వాత లిన్ ఈచెన్ ని తన ఇంటికి తీసుకొస్తుంది. ఈచెన్ ఇది మన ఇల్లా లిన్ అని అడిగితే లిన్ లేదు ఇది నా ఇల్లు, మనం డివోర్స్ తీసుకోబోతున్నాం కాబట్టి దీన్ని నీ ఇల్లు అనుకోకు, నువ్వు కోలుకునే వరకు మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, సెకండ్ రూల్ నా రూమ్ లోకి రాకూడదు, థర్డ్ రూల్ నయ్యం అవ్వగానే ఇక్కడ నుంచి దొబ్బేయాలి అని అన్ని చెప్పగానే ఈచెన్ ఓకే అని లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఫస్ట్ లో యాటిట్యూడ్ కొట్టాడు కదా, ఇప్పుడు చూడండి ఇల్లు ఉడుస్తూ బట్టలు చదురుతూ దగ్గరుండి వంట చేస్తూ అన్ని పనులు తనే చేస్తుంటాడు. యాక్చువల్ గా పాపం మనోడి ఇంటెన్షన్ కూడా ఒకటండి, ఇండైరెక్ట్ గా లిన్ తన జబ్బుతో పోరాడుతుంది కదా తనకి హెల్ప్ చేద్దామని ఇదంతా చేస్తున్నాడు. ఆమె ఇంటికి రాగానే ఈచెన్ ఆమెను పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఫుడ్ అంతా టేస్ట్ చేపిస్తూ ఎలా ఉందో చెప్పు అని అంటే లిన్ అతను చేసిన టీ తాగి నువ్వు నిజంగా చాలా బాగా వండుతావు అని అంటే ఈచెన్ అయితే మరి నాకు గిఫ్ట్ ఏది అని అడుగుతాడు. లిన్ నీకేం కావాలి అనే లోపే ఈచెన్ ఆమెను ఒక్కసారిగా కిస్ చేస్తాడు. ఆమె కోపంతో అతని వైపు చూసి నీకు మన అగ్రిమెంట్ గుర్తులేదా అని అంటే అతను అవును గుర్తుంది కానీ కొత్త రూల్ యాడ్ చేయి, అదేంటంటే అని ఆమెను పట్టుకొని మళ్ళీ కిస్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆమె కొట్టే లోపే ఈ క్యూట్ బిహేవియర్ కి ఈమె కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను వెళ్ళాక ఆమెకు హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది రేపు కీమోథెరపీ సెషన్ కి రావాలని. కట్టు నెక్స్ట్ సీన్ లో ఈచెన్ లిన్ తో పాటు హాస్పిటల్ కి వస్తాడు. కీమో సైడ్ ఎఫెక్ట్స్ కి ఆమె కొంచెం టెన్షన్ పడుతుంటే అతను ధైర్యం చెప్తాడు, నువ్వేం వరీ అవ్వకు నీ కోసం నేనున్నాను అని అంటాడు. సెషన్ కంప్లీట్ అయిపోయాక ఆమెను బయట పార్క్ కి తీసుకెళ్తాడు. అప్పుడు లిన్ జుట్టు రాలిపోవడం చూసి ఈచెన్ బాధపడుతుంటే ఆమె చెప్తుంది కీమోథెరపీ చేయించుకున్నాక నేనంత అందంగా ఉండను, నా జుట్టు మొత్తం ఊడిపోతుంది అని చెప్తే ఈచెన్ బాధపడుతూ ఇదంతా నా వల్లే కదా జరిగింది, నువ్వేం టెన్షన్ పడుకు, ఈ జబ్బుతో పోరాడడానికి నేను నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను అని అంటాడు. తర్వాత లిన్ సరే నా వాటర్ బాటిల్ తెచ్చిస్తావా అనగానే అతను వెళ్తాడు. వెళ్ళగానే సు అక్కడికి వస్తే లిన్ నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు, ముందే చెప్తున్నాను నాకు ఈచెన్ కి మధ్య ఏం లేదు, అతనికి మెమరీ లాస్ అయింది కాబట్టే నేను చూసుకుంటున్నాను అని అంటే సు వెటకారంగా అతనికి నిజంగానే మెమరీ లాస్ అయిందని నువ్వు నమ్ముతున్నావా, అతను నీ దగ్గర ఉండడానికే మెమరీ లాస్ ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడు, నమ్మకం లేకపోతే అతను రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్ ని వెళ్ళడుగు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇటు ఈచెన్ రూమ్ లో బాటిల్ తీసుకుంటుంటే ఫ్రెండ్ కాల్ చేసి మనం లంచం ఇచ్చిన డాక్టర్ ని కలవడానికి లిన్ వెళ్తోందిరా అని చెప్పగానే అతను షాక్. పరిగెత్తుకుంటూ వచ్చి బయట చూసేసరికి బెంచ్ మీద కేవలం లిన్ శాల్వా మాత్రమే ఉంటుంది. అతను భయపడిపోయి ఫ్రెండ్ కి కాల్ చేసి లిన్
లిన్ కనిపించట్లేదురా, త్వరగా వెతుకు అంటున్నప్పుడే లిన్ అక్కడికి వచ్చి దాని అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. అతను ఆమెను చూడగానే ప్రేమగా హక్ చేసుకొని నువ్వు బానే ఉన్నావు కదా లిన్ అని అడుగుతుంటే లిన్ కోపంగా ఇంకా ఈ నాటకాలు ఎందుకు, నన్ను మోసం చేయడంలో నీకంత ఆనందంగా ఉందా అని నిలదీస్తే ఈచెన్ నువ్వు అనుకుంటున్నట్టు కాదు లిన్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నీతో కలిసి ఉండాలని ఇలా చేశాను అని బ్రతిమలాడుతుంటే లిన్ ఇవన్నీ చేశాక నేను నిన్ను క్షమిస్తాను అనుకుంటున్నావా అంటే ఈచెన్ బాధగా లేదు కానీ ప్లీజ్ ఒక్క ఫైనల్ ఛాన్స్ ఇవ్వు అంటే లిన్ డల్ గా 3 ఇయర్స్ గా నీ వల్ల నేను బాధపడ్డా, ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను, సివిల్ బ్యూరో ఇంకా క్లోజ్ అవ్వలేదు వెళ్దాం అని చెప్తే ఇక చేసేదేమీ లేక ఈచెన్ సరే లిన్ నీకు ఇష్టమైతే నీ సంతోషమే నాకు ఇంపార్టెంట్ అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకుని బయటకు వస్తుంటే ఈచెన్ లిన్ తో రేపు నీకు సర్జరీ ఉంది లిన్, నేను నీతోనే ఉంటాను అని అంటే లిన్ అతనికి డివోర్స్ సర్టిఫికేట్ ఇస్తూ దాని అవసరం లేదు, నా ఫ్రెండ్ నా దగ్గర ఉంది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని తన వెడ్డింగ్ రింగ్ ని కూడా తిరిగిచ్చేసి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ 6 మంత్స్ కి చూపిస్తారు. లిన్ ఇప్పుడు కంప్లీట్ గా క్యూర్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత యూరి ఆమెకు చెప్తుంది పాస్ట్ 6 ఇయర్స్ గా ఒక పర్సన్ రోజు నాకు మెసేజ్ చేసి నీ హెల్త్ గురించి అడిగేవాడు లిన్, ఈ రోజు నువ్వు డిశ్చార్జ్ అవుతావని తెలిసి నీకు ఇది ఇవ్వమని చెప్పాడు అని ఒక బాక్స్ ఇస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో రింగ్ ఉంటుంది. అది ఇస్తూ నువ్వు నీ మనసులోని మాట విని డెసిషన్ తీసుకో అని చెప్తే లిన్ ఆ రింగ్ చూస్తూ నా దారి ఇప్పుడు క్లియర్ గా ఉంది, ఒంటరిగానే నా లైఫ్ ని గడపాలనుకుంటున్నాను అని రింగ్ ని విసిరేసి వెళ్లిపోతుంది. దూరం నుంచి ఇదంతా ఈచెన్ చూస్తూ ఉంటాడు. పడిపోయిన రింగ్ ని వెతికి తీసుకుని వెళ్లిపోతున్న వాళ్ళని చూస్తూ అందరు అమ్మాయిలు పనికిరాని బాధల్ని వదిలేసి వాళ్ళ చేతులకు కట్టేసిన సంఖ్యలను తెంచుకొని మరీ ఫ్రీగా బ్రతకడానికే ఎంచుకుంటారు, వాళ్ళ డెసిషన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పడంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఈ రోజు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ స్టోరీలో హీరో హీరోయిన్లు ఇద్దరు కలిస్తే బాగుంటుందా బాగోదా అనేది కూడా కమెంట్ చేయండి. పర్సనలీ నా ఒపీనియన్ అయితే హీరోయిన్ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు బట్ ఇవ్వకూడదు కూడా. ఎనీహౌ మీ కమెంట్ అయితే మెన్షన్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకు తెలుసు కదా మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.